సర్వశక్తుడకు దేవుడు మనల్ని విడువడని ఎడబాయడని అనేక సందర్భాల్లో మనం నేర్చుకున్నాం. అలాగే బైబిలు ఆత్మ సంబంధమైన పుస్తకం. మన ఆత్మను రక్షించుటకు ప్రభు మనల్ని తన వెలుగులోనికి పిలిచాడు, చీకట్లో నుండి విడిపించాడు అని మనం చాలా సందర్భాల్లో నేర్చుకున్నాం. మిమ్మల్ని తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురము చేయ నిమిత్తము ఏర్పాటు చేయబడిన వంశం మీరు, రాజులైన యాజక సమూహం మీరు. మిమ్మల్ని ఆయన పిలిచాడు. ఆ పిలుపు విని మీరు అందరూ ఆయన సన్నిధికి వచ్చారు. ఆ పిలుపు విని మీరు అందరూ ఆయన సన్నిధిలో నిలబడ్డారు అని చాలా సందర్భాల్లో చాలా విధాలుగా ప్రభు మనతో మాట్లాడడం జరిగింది. మనం నేర్చుకున్నాం దైవ గ్రంథంలో నుండి. అయితే లోకంలో నుండి మనల్ని ఏర్పరుచుకున్న దేవుడు లోకంలోనే ఇంకా ఉంచాడు కదా. మనల్ని లోకంలో నుండి ఏర్పరిచి పరలోకానికి తీసుకుని వెళ్ళిపోలేదు. లోకంలో నుండి ఏర్పాటు చేసుకోవడం అయితే జరిగింది, కానీ ఇంకా మనం ఎక్కడున్నాం? భూమి మీదే ఉన్నాం. నిత్య జీవితానికి ఇంకా వెళ్ళాల. సంఘముగా ప్రత్యేకపరిచి ఒక ప్లేసులో పెట్టాడు. ఇది సంఘం. అది సంఘములో ఉంచాడు మనల్ని అందరినీ. లోకము అనగా ఈ చీకటిలో నుండి వేరుపరిచి ఆశ్చర్యకరమైన ఆయన వెలుగులో ఉంచాడు, సంఘములో ఉంచాడు. ఇక్కడ ఇంకా బ్రతుకు కొనసాగుతూనే ఉంది. ఎంతకాలం కొనసాగుతుందంటే ఆయన సమయం ఇచ్చినంత వరకు ఈ భూమి మీద మనం ఉండాలి. ఆయన పిలిచేంత వరకు ఇక్కడే మనం ఉండాలి. ఎప్పుడో పిలుస్తాడు ఆయన. ఆయన పిలిచినప్పుడు ఆయన సన్నిధికి మనం వెళ్ళాలి. ఆయన పిలుపు వచ్చేంత వరకు మనం అందరం ఈ భూమి మీద బ్రతకాలి. ఆయన కోరిక నెరవేర్చాలి. ఆయన చిత్తానుసారంగా జీవించాలి. ఆయన దీవెన ఆశీర్వాదాలు పొందాలి. దేవుని పిల్లలుగా ఇది మనందరి యొక్క కర్తవ్యం, ఇది మనందరి యొక్క బాధ్యత. అయితే ప్రియమైన దేవుని ప్రజలరా, మరి లోకంలో ఉన్నప్పుడు లోకములో మీకు శ్రమ కలుగును అని ఆయన అన్నాడు. ప్రభు అన్నాడు, లోకములో మీకు ఏం కలుగును? శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకునుడి అన్నాడు యోహాను సువార్తలో. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకునుడి అన్నాడంటే అక్కడే మనకు అర్థం కావాలి, మిమ్మల్ని నేను ఏర్పరుచుకున్నాను గనుక, ఈ లోకంలో నుండి మిమ్మల్ని ప్రత్యేకపరుచుకున్నాను గనుక మీకు శ్రమ కలిగినా, కష్టం కలిగినా, నష్టం కలిగినా మిమ్మల్ని విడువని వాడనుగా, ఎడబాయని వాడుగా నేను ఉంటాను కనుక మీరు ధైర్యం తెచ్చుకోండి. దాని అర్థం ఏంటంటే నేనున్నానని ధైర్యం తెచ్చుకోండి. అర్థమైందా? నన్ను బట్టి ధైర్యం తెచ్చుకోండి. లోకంలో మీకు శ్రమ కలిగినా ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి? నన్ను బట్టి ధైర్యం తెచ్చుకోండి అని ప్రభువు మనకి వాగ్దానం చేశారు. తన ప్రాణం ఇచ్చేంతగా మనల్ని ప్రేమించినటువంటి ప్రభువు శ్రమ కలిగినప్పుడు కూడా మనల్ని కాపాడుకుంటారు, రక్షించుకుంటారు. అన్ని విధాలుగా అన్ని విషయాలలో మనకి సపోర్టుగా నిలబడతారు. ఎందుకంటే మనము ఆయన వారము, మనము దేవుని ప్రజలము, ఆయన మేపు గొర్రెలము, ఆయన చిత్తానికి లోబడిన వారము, ఆయన ఇష్టాన్ని నెరవేర్చేవారము గనుక తప్పకుండా ఆయన యొక్క దీవెన, ఆయన యొక్క ఆశీర్వాదం మన మీద ఉంటుంది అనేది మనందరి బలమైన విశ్వాసం. మనందరికీ తెలుసు, ఆత్మీయంగా మనల్ని ఆశీర్వదించుటకు, మనల్ని ధనవంతులుగా, ఆత్మీయంగా ధనవంతులుగా చేయుటకు ఈ లోకంలో ఆయన మన నిమిత్తము దరిద్రుడాయను, ఆత్మీయంగా మనల్ని జీవవాక్యపు వెలుగులతో నింపటానికి, లేదా నిత్య జీవానికి నడిపించడానికి, పాపము అనే దారిద్ర్యాన్ని తీసివేయటానికి, పాప శిక్షను తొలగించడానికి ప్రభు మనకు సహాయం చేశారని మనం వాక్యానుసారంగా చాలా సందర్భాలలో నేర్చుకున్నాం. ఆ యొక్క సత్యానికి దగ్గరయ్యాం. ఇక్కడ మనకు వచ్చేటువంటి సందేహం ఏంటంటే, ఈ లోకమంతా ఆయనది, భూమియు దాని పరిపూర్ణత ఎవరవట? ప్రభువువి కదా. భూమియు దాని పరిపూర్ణత దేవునివి అని చాలా సందర్భాల్లో మనం చదువుకున్నాం కదా. ఆత్మీయంగా మనల్ని ఆశీర్వదిస్తాడు ప్రభు, ఓకే. మనల్ని నిత్య జీవానికి నడిపించడానికి, మనల్ని ధనవంతులుగా, ఆత్మీయ ధనవంతులుగా చేయుటకు ఆయన మన నిమిత్తము దరిద్రుడు, ఆయన అంటే శాపగ్రస్తుడిగా శిలువ మీద వేలాడాడు. ఇవన్నీ మనకు తెలుసు. అయితే ఇక్కడ చాలామంది డైలమాలో పడిపోయేది ఎక్కడంటే, అన్నయ్య ఏదేమైనా లోకంలో ఉన్నాం కదా, బ్రతుకుతున్నాం కదా, పోరాడుతున్నాం కదా, పైపెచ్చు మీ విరోధి అయిన అపవాది ఎవరిని మింగుదునని గర్జించి సింహం వలె వెతుకుతూ తిరుగులాడుచున్నాడు అంటే, ఆత్మీయంగా మనల్ని పడగొట్టేయాలని, నిత్య నాశనానికి తీసుకెళ్లాలని, నిత్య జీవానికి దూరం చేయాలని వాడు ప్రయత్నపడుతున్నాడు. ప్రభువులో నుండి వెనక్కి తీసుకెళ్ళిపోవాలని, విశ్వాసమందు అభాగ్యులుగా చేయాలని వాడు ప్రయత్నపడుతున్నాడు కదా. ఇలాంటి పరిస్థితుల్లో వాడి శోధనలు కూడా మనం ఎదుర్కోవాలి కదా. శ్రమల ద్వారా, ఇరుకుల ద్వారా, ఇబ్బందుల ద్వారా పరీక్షలు కూడా నెగ్గాలి కదా, గెలవాలి కదా. మరి ఇలాంటి సందర్భాలలో బతకటానికి మాకు సోర్సెస్ ఉండాలి కదా. చాలామంది నాకు పెట్టే మెసేజ్లు ఇలా ఉంటుంటాయి. ఆ కామెంట్స్ రూపంలో కానివ్వండి, లేకపోతే మన మినిస్ట్రీ నంబర్స్కి కానివ్వండి, చాలామంది అడిగే ప్రశ్నలు ఎలా ఉంటాయంటే,
అన్నయ్య మరి భూమి మీద మాకు బతకాలి కదా, ఆయనే మాకు ఆధారం కదా, మేము ఆయన మీదే ఆధారపడ్డాం కదా. ఆకాశ పక్షుల్ని చూడండి అన్నాడు, విత్తవు కొయ్యవు కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు అని వాగ్దానం మాకు మనందరికీ యూనివర్సల్గా సంఘానికి ఆయన వాగ్దానం చేశాడు కదా. సో కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి మేము భౌతికమైన విషయాలలో మరి ప్రభువును అడగొచ్చా, అడగకూడదా, ఆయన మాకు హెల్ప్ చేస్తాడా, చేయడా అని చాలామంది ఇప్పటికీ డైలమాలో ఉన్న వాళ్ళు ఉన్నారు. రెండోది ఏంటంటే, చాలామందికి డౌట్ వచ్చేటువంటి విషయం ఏంటంటే, ధనము అనగానే దేవునికి శత్రువు కదా, ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుట దుర్లభము అని ఉంది కదా. ధనవంతుడు ఎక్కడికి ప్రవేశించుట? దేవుని రాజ్యములో ప్రవేశించుట దుర్లభము అని ఉంది కదా. అంటే ఇప్పుడు ధనం ఉంటే మేమందరం దేవుడికి దూరం అయిపోయినట్టే, ధనం మా దగ్గరకు వస్తే దేవునికి మనందరం శత్రువులు అయిపోయినట్టే. అంటే ధనం అనగానే ఇంక దేవునికి అది ఏంటది, శత్రువు అని అనుకుంటున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఒక మాట నేను చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ధనం దేవునికి శత్రువు అని బైబిల్ ఎక్కడైనా ఉందా చెప్పండి? అలా లేదు. మరి ఏముందో తెలుసా? మీరు సిరికిని దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు. ఏ దాసుడు ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండలేడు. ఒకరిని ప్రేమిస్తాడట, ఒకరిని ద్వేషిస్తాడట. అంటే ఒకవేళ నువ్వు ధనాన్ని ప్రేమిస్తే దేవుణ్ణి ప్రేమించలేవు, దేవుణ్ణి ప్రేమిస్తే ధనాన్ని ప్రేమించలేవు. ఇప్పుడు ధనం అనే దానికి జీవం లేదు, అది జీవం కలిగినది కాదు దేవునికి శత్రువుగా మారడానికి. ధనానికి జీవం ఏముంది? అది మన చేత తయారు చేయబడినటువంటి ఒక వస్తువు అనుకోండి కాసేపు. అర్థమైందా? ధనం అనేది ఎవరి ద్వారా తయారు చేయబడింది? మానవుల ద్వారా తయారు చేయబడింది. ఈ ప్రకృతిలో నుండి పదార్థాన్ని తీసుకొని మనం ధనాన్ని తయారు చేసుకున్నాం. అది జీవం కలిగింది కాదు. మరి దేవునికి శత్రువు ఎలా అవుతుంది అది? సో అదేం దేవునికి శత్రువు కాదు. మరి ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడని ఆయనే చెప్పాడు కదా, ప్రభు చెప్పాడు కదా. కోర్స్ చెప్పాడు. మరి దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు అలాంటప్పుడు మా పరిస్థితులు బాగోలేనప్పుడు ధనాన్ని ఎలా అడగగలం? ప్రభువా మాకు సహాయం చేయి, ప్రభువా మాకు మార్గాలు తెరువు, ద్వారాలు తెరువు, అభివృద్ధిని అనుగ్రహించు, పరిస్థితులు బాగాలేదు, ఇబ్బందులలో ఉన్నాం. ముఖ్యంగా విశ్వాసులు అయినప్పటి నుంచి శ్రమలు మరీ ఎక్కువ అవుతున్నాయి. విశ్వాసులుగా యథార్థంగా ఆత్మీయంగా ఒక్క నిత్య జీవితం తప్ప ఇంక మా దృష్టిలో ఏదీ లేదు. చచ్చిపోతే పరలోకానికి పోవాలి, నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తు, చచ్చిపోతే లాభం అనే స్థిర నిశ్చయంతో బ్రతుకుతున్నప్పుడు ఈ శోధనలు ఎక్కువైపోయాయి కాబట్టి మేము విశ్వాసంలో ఉండలేకపోతున్నాం. కొన్ని సందర్భాల్లో అప్పుల బాధలు కానివ్వండి, లేకపోతే లోకంలో ఉన్న సమస్యలు కానివ్వండి, ఇలాంటివి కూడా మాకు వస్తున్నప్పుడు విశ్వాసంలో ఎదగలేకపోతున్నాం. అంటే వాటి కోసం మేము ప్రభువుని నమ్మలేదు. ఎందుకంటే మన బోధ ఆ పునాది మీద కట్టబడినది కాదు. అది లోక సంబంధమైన బోధ, అది శరీర సంబంధమైన బోధ కాదు. నేను అప్పుల బాధల, కుటుంబ సమస్యల, తీరని రోగాల అయితే ప్రభువుని నమ్మండి అని అన్నప్పుడు విని వచ్చిన వాళ్ళము మనము కాము. ఆ ఉన్నా లేకపోయినా మనకి నిత్య జీవితం కావాలంటే పాపం పోవాలి. నేను వచ్చింది దేనికోసం వచ్చాను? పాపక్షమాపణ కోసం వచ్చాను. పాపక్షమాపణ కోసం వచ్చాను, నిత్య జీవం కోసం ప్రభువుని నమ్మాను. ప్రభు ద్వారా రక్షణ పొందాలని, విమోచన పొందాలని నేను ఆశించి సంఘంలో నిలబడ్డాను. ఇది స్థిరమైన బోధ, యథార్థమైన బోధ, సత్యమైన బోధ, అపోస్తలుల బోధ. వారు లోక సంబంధమైన వాటి కోసం ప్రభువుని నమ్మండి ఎక్కడా బోధించలేదు వాళ్ళు. అయినప్పటికీ ప్రభువును మనం యథార్థంగా సత్యాన్ని బట్టి నమ్మినా, వాక్యాన్ని బట్టి నమ్మినా, మరి లోకంలో మనకి ధనం కావాలా వద్దా చెప్పండి? కావాలా వద్దా? కావాలి. ఎందుకంటే లోకం అంతా కూడా దేని మీద బేస్ అయి నడుస్తుంది? ధనం మీదే బేస్ అయి నడుస్తుంది. అందుకే లోకంలో ఉన్న సామెత ధనం మూలం ఇదం జగత్ అన్నారు. ఏమండి? అంటే డబ్బు లేకపోతే ఈ లోకంలో ఏది జరగదు. సో ప్రతిదానికి డబ్బు అవసరం, డబ్బు కావాలి. అంతెందుకు, దేవుని పని చేయాలన్నా కూడా ఏం కావాలి? డబ్బు కావాలి. సెమినార్ చేయాలి, డబ్బు కావాలి. మీటింగ్ పెట్టాలి, డబ్బు కావాలి. భోజనాలు పెట్టాలి, డబ్బు కావాలి కదా. ఎక్కడికైనా వెళ్ళాలి, డబ్బు కావాలి. ఎవరికైనా సహాయం చేయాలి, డబ్బు కావాలి. సో ప్రతిదానికి డబ్బు అవసరం అవుతున్నప్పుడు ఏదైనా చర్చి కట్టాలి, డబ్బు కావాలి. గుడి కట్టాలి, డబ్బు కావాలి. మసీదు కట్టాలి, డబ్బు కావాలి. అంతే కదా. ఏం చెయ్యాలన్నా
లోకంలో ఉన్న ఆస్తికులందరూ దేవుని పేరట ఏ కార్యక్రమాలు చేయాలన్నా వాళ్ళందరికీ డబ్బు అవసరం. డబ్బు లేకుండా దేవుని పని కూడా జరగట్లేదు కదా. మరి అలాంటప్పుడు ధనవంతుడు దేవుని రాజ్యంలోకి ప్రవేశించడం అంటే డబ్బుని మనకి దూరం చేసినట్టే కదా, డబ్బును మనకి శత్రువుగా చూపించినట్టే కదా అని చాలామంది అడుగుతారు. ఇంకా కొన్ని వచనాలు బైబిల్ గ్రంథంలో తిమోతికి రాసిన మొదటి పత్రిక ఒకసారి చూద్దాం, కొంచెం లోతుగా అధ్యయనం చేద్దాం ఈరోజు. ఈ డౌట్లన్నీ వదిలిపోవాలి మనకి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములు హానికరములునైన అనేక దురాశలలో పడుదురు. అట్టివి మనుష్యులను నష్టములోను నాశనములోను ముంచేస్తుంది. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దాన్ని ఆశించి విశ్వాసంలో నుంచి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకున్నారు. దైవజనుడా నువ్వైతే వీటిని విసర్జించు అని. నీ దైవజనుడా అనగానే కేవలం సేవకుడా అని మాత్రం కాదు. అక్కడ దైవజనుడు అంటే అర్థం ఏంటి చెప్పండి? దేవుని వాడు. మనందరికీ వర్తిస్తుంది ఈ మాట. దైవజనుడు అన్నారు కాబట్టి ఇక్కడ పర్టికులర్గా సేవకుడు మాత్రం తీసుకోవాలి, విశ్వాసులకు వర్తించదు అనకండి. పౌలు తిమోతితో మాట్లాడుతున్నాడు. తిమోతి విశ్వాసి ప్లస్ దైవజనుడు, విశ్వాసి ప్లస్ దైవజనుడు. కాబట్టి మాట్లాడుతున్నది దైవజనుడితో కాబట్టి దైవజనుడా అన్నాడు తప్ప ఇది నీకు ఒక్కడికేరా నాయన, విశ్వాసులు ఎవరికి వర్తించదురా నాయన అని మాత్రం అక్కడ పౌలు చెప్పలేదు. అర్థమైందా? ఇప్పుడు మీరు రోడ్డు మీద వెళ్ళిపోతున్నారు, మీ పేరు పెట్టి ఏమండి వెంకట్రావు గారు చూసుకొని నడవండి గొంతుందండి అన్నాడు అనుకోండి, అది వెంకట్రావు ఒక్కడికేనా? ఆ గొంతుంది చూసుకుని నడవాలన్నది వెంకట్రావు ఒక్కడికేనా? ఆ దారి గుండా నడిచే వాళ్ళందరికీనా? చెప్పండి. ఆ దారి గుండా నడిచే వాళ్ళందరికీ. పర్టికులర్గా వెంకట్రావు గారిని ఎందుకు అనాల్సి వచ్చింది మరి అక్కడ వెంకట్రావు గారు ఉన్నాడు కాబట్టి, ప్రస్తుతానికి ఆయన నడుస్తున్నాడు కాబట్టి, ఆయన చూస్తున్నాడు కాబట్టి, ఆయనకి చెప్తున్నాడు కాబట్టి వెంకట్రావు గారు అనాల్సి వచ్చింది. కానీ ఇది అందరికీ వర్తిస్తుంది, ఆ దారి గుండా వెళ్ళే వాళ్ళు అందరికీ వర్తిస్తుంది. ఇక్కడ దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి అన్నాడు కాబట్టి ఇది కేవలం దైవజనులకు మాత్రమే, విశ్వాసులుగా మాకు సంబంధం లేదు. ఎందుకంటే పౌలు ఇది దైవజనులకు మాత్రమే చెప్పాడు అంటే దానికంటే అవివేకం కూడా ఉంటుంది. అందుకే బైబిల్ చదివేటప్పుడు ఎలా చదవాలి? అదనమాట, మనస్సుతో చదవాలి. ఇలా చదివితే ప్రతి వచనాన్ని ఇలాగే పిండుకుంటూ చదవాలి. టగడగడగడ చదువుకుంటూ వెళ్ళిపోయి పక్కన పెట్టేస్తే ఏం అర్థం కాదు బైబిల్. అందుకే నేను ఎంత కాన్సన్ట్రేషన్గా బైబిల్ చదువుతానంటే ఏ వచనాన్ని నేను వదలను కూడా. అక్కడ ఏముంది అన్న పరిశీలనలో నేను నిత్యం మునిగి తేలుతూ ఉంటాను. సో ఇక్కడ దైవజనుడా అన్నప్పుడు ఆ సందర్భం ఏంటి అంటే తిమోతికి రాస్తున్న పత్రిక ఇది. అప్పుడు ఏమనాలి? విశ్వాసి అంటే సరిపోద్దా? దైవజనుడా అని కూడా అనాలా? అతను విశ్వాసి ప్లస్ దైవజనుడు కూడా. అనేక మంది విశ్వాసులకు దేవుని వాక్యాన్ని బోధించేవాడు కనుక దైవజనుడా నీకు పర్టికులర్గా చెప్తున్న సందర్భం కాబట్టి ఆ పత్రిక అంతా నీకే రాస్తున్నాను కాబట్టి ఏమనాలి? ఇప్పుడు నీవైతే అని సింగులర్ వర్డ్లో మాట్లాడాలి. కానీ అందులోని ఎసెన్స్ అందరికీ వర్తిస్తుంది. సో కాబట్టి ఇప్పుడు నీవైతే వీటిని విసర్జించి అన్నప్పుడు మనం చదువుకునేటప్పుడు ఏమని చెప్పుకోవచ్చు? మీరైతే అనుకోవచ్చు కదా. వద్దా? కుదరదు, మాకు కుదరదంటే మాకు పెట్టకండి అంటారా? మాకు కుదరదు మాకు వద్దంటారా? కుదరదనడానికి లేదు. మనమైతే వీటిని విసర్జించి అని మనం అందరం కూడా ఇందులోకి వస్తాం. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇక్కడ ధనము అనేది మనకు శత్రువా, ధన అపేక్ష శత్రువా? ధనము శత్రువా, ధన అపేక్ష శత్రువా? అదనమాట. ధన అపేక్ష అంటే ఇప్పుడు పనికి వెళ్తున్నారు కదా మీరందరూ, ఏదో పనికి వెళ్తాం, సాయంత్రానికి మనకి ఎంతో కొంత జీతమో లేకపోతే నెల అయ్యేసరికి మనకి జీతమో కూలి లేదా వ్యాపారంలో లాభం, ఇవన్నీ కూడా మన ఆదాయ మార్గాలు. జీతం కానివ్వండి, కూలి కానివ్వండి, లాభం కానివ్వండి, ఇవన్నీ కూడా ఏంటవి? ఆదాయ మార్గాలు కదా. సో ఇవన్నీ కూడా మరి అపేక్ష లేకుండానే సంపాదిస్తున్నాము మనం డబ్బు. చెప్పండి. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు ఇక్కడ, నాకు అసలు డబ్బు ఆశ లేదండి అంటే మరి కూలి కిందకి వెళ్ళావు? డబ్బు ఆశ లేదన్నప్పుడు వ్యాపారం ఎందుకు చేస్తున్నావు? డబ్బు ఆశ లేదన్నప్పుడు ఉద్యోగం ఎందుకు చేస్తున్నావు? డబ్బు ఆశ లేదన్నప్పుడు బ్యాంకులు ఎందుకు దాచావు?
పొదుపు ఎందుకు చేసావు కదా. సో ఇన్ని క్వశ్చన్స్ వస్తాయి. అంటే ఆశ ఉంది, ఆశ లేకపోతే బతకగలమా? చచ్చిపోతాం. ఆశ అందరికీ ఉంది, ఆశ అందరికీ ఉంది. ఆశ, మనిషే ఆశాజీవి కదా. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆశ వేరు, దురాశ వేరు. ఆశ పాపం అని చెప్పలేదు బైబిల్. మరి ఏది పాపం అట? దురాశ పాపం అని చెప్పింది. దురాశ గర్భమును ధరించి పాపమును కంటుంది. కాబట్టి ఆశ ఉండాలి. ఆశ లేకపోతే మనం బతకలేము. అందరికీ ఆశ ఉండాలి. ఆశ లేకపోతే నువ్వు ఎక్కడికి వెళ్ళబుద్ధి అవుతుంది నీకు. ఇప్పుడు అన్ని ఆశలు పోయినాయి అనుకోండి, ఏమవుతాడు చెప్పండి? ఆశలన్నీ పోయినాడు ఏం చేస్తాడు చెప్పండి? ఇంకెక్కడికి వెళ్ళడు, ఇంక మొత్తం వదిలేశాడు. మొత్తం వదిలేసినాడు. పని ఉండదు, ఏముండదు, వ్యాపారం ఉండదు, ఉద్యోగం ఉండదు, వ్యవసాయం ఉండదు, కనీసం జుట్టు కత్తిరింపు కూడా వెళ్ళడు ఇంకా. అలాంటి వాళ్ళు రోడ్డు మీద కనబడుతున్నారు చూసారు మనకి, జడలు తిరిగిపోయి అంటే జుట్లు. ఇంకా వాళ్ళకి ఏం పట్టింపు ఉండదు. బాబో మీకు ఈ లోకానికి ఒక నమస్కారం అనుకున్నారు వాళ్ళు. గుంట మీద ఉన్న గుడ్డతోటి అలా తిరుగుతుంటారు, ఎక్కడ దొరికితే తింటారు, లేదా అక్కడే పడుకుంటారు. దుప్పటి ఉండదు, మంచం ఉండదు, మంచినీళ్ళ బాటిల్ ఉండదు, చెప్పులు ఉండవు, నాన్న వాళ్ళు ఉండరు, అడిగేవాళ్ళు ఉండరు, పట్టించుకునే నాదులు ఉండరు. ఇంకా అలాగ ఉంటారు వాళ్ళు. మరి మీరు అలా అన్నారా? లేరు కదా. అంటే మీ అందరికీ ఆశ ఉంది. ఆశ ఉండడం తప్పు కాదు. మరి ఏముండకూడదు? దురాశ ఉండకూడదు. ఇక్కడ దేవుడు ఏదోటి అంటున్నాడు అంటే ధన అపేక్ష సమస్త కీడులకు మూలం. అలాగే ధనవంతులగుటకు అపేక్షించేవారంటే ఇంకా వాడికి ధనం తప్ప ఇంకా ఆ కళ్ళకి ఇంకేం కనబడట్లేదన్నమాట ఈ ప్రపంచంలో. వాడి కళ్ళకి ఒకటి కనబడద్ది. ఏంటది? ధనం కనబడద్ది. ఇంకా అది తప్ప వేరే ధ్యాస ఉండదు, వేరే ఊసు ఉండదు. అలాంటి భ్రష్టు పట్టిపోయిన మనస్తత్వం ఒకవేళ మీలో ఉంటే అది మీకు నష్టం. అది మిమ్మల్ని ఉరిలోనూ నాశనంలోనూ పడేస్తుంది. అంతే తప్ప ధనం దేవుడికి ఏమి శత్రువు కాదు. ఈ ప్రకృతిలో అన్నీ ఉన్నట్టే ధనం కూడా ఉంది. అది ఆయన ఏం చేయగలదు? గుడ్డు భూమి పుట్టినప్పటి నుంచి మనుషులు ఉన్నారు, మనుషులు తయారు చేసినప్పటి నుంచి ధనం ఉంది. ధనం ఆయన ఏం చేయగలదు? ఆయన ఏం చేయలేదు కదా. ఆయనకు వచ్చిన నష్టం ఏమీ లేదు దానివల్ల. దాని మీదే మైండ్ పెడితే నువ్వు నష్టపోతావు అన్నాడు. కేవలం ధనం గురించే కాదు, ఇంకా చాలా వాటి గురించి నీకు నష్టం చెప్పాడు. ఇంకోటి చెప్పనా? మీ కడుపే మీకు శత్రువు, మీ కడుపు మీకు దేవుడు కనుక వారి భోజనము వారికి ఏమన్నాడు? ఊరు అన్నాడా లేదా? బాగా అర్థం చేసుకోండి నా పాయింట్లు. ధనము సమస్త కీడులకు మూలం. అంటే ధనమే మీకు కీడు కలగజేస్తుంది. సమస్త కీడులకు మూలం. అదో పక్కన రాసుకోండి. దాని కింద ఇంకోటి రాయండి. మీ భోజనము వారి భోజనము వారికి ఉరి ఆయను. నీవు తిండిపోతూ అయిన ఎడల గొంతుకకు కత్తి పెట్టుకో. దాని కింద ఇది కూడా రాయండి. ఇప్పుడు పైన ధనం ఉంది శత్రువుగా, కింద ఏముంది చెప్పండి? భోజనం ఉంది కదా. అంటే ఇప్పుడు ధనాన్ని ద్వేషిస్తే దేన్ని కూడా ద్వేషించాలి? మరి భోజనాన్ని ద్వేషించవా? ద్వేషించవా? ఎవడు ద్వేషించాడు? మధ్యాహ్నం గంట కొట్టేసరికి అన్నం పరబ్రహ్మ స్వరూపం అని చెప్పి దాని దగ్గరికి వెళ్ళి చక్కగా మొద్దలు చుట్టి కళ్ళు కద్దుకొని నోట్లో పెట్టేసుకుంటారు. అవునా కదా? మామూలు అన్నం అయితే పరబ్రహ్మ స్వరూపం అయితే బిర్యానీ పరబ్రహ్మకు అమ్మమ్మ స్వరూపం అనమాట. మరి అంతే కదా. మామూలు అన్నం చూసినప్పుడు కలిగే ఆతృత, ఆశ, అపేక్ష కంటే కూడా ఆ జాయింట్తో వేడి బిర్యానీ పొగలగొక్కుతూ కనబడినప్పుడు కలిగే ప్రేమ, ఆప్యాయత పెరిగిపోద్దా తరుగుద్దా? చెప్పండి, ఏమవుద్ది? బాగా పెరిగిపోద్ది. అందులో మళ్ళీ చికెన్ కాకుండా మటన్ యాడ్ అయిందంటే కొంతమందికి అది పెద్ద మొత్తమామ అయిపోద్ది. అమ్మమ్మ కూడా కాదు, జేజమ్మ అవుద్ది అనమాట. సో అలాగా ఈ భోజనం కూడా ఊరే అన్నాడు. మరి నువ్వు తిండిపోతావైతే గొంతుకి ఏం పెట్టుకో? కత్తి పెట్టుకో అన్నాడు. ఈ మధ్య ఫేస్బుక్లో 2-3 వీడియోలు చూశాను. ఇదే పని ఇంకా ఇంతంత పెడుతున్నాడు పోగులు గుట్టగుట్టలాగా. నాకు అనిపిస్తుంది ఇది ఏమైనా వీడియో నిజమా, ఇది ఏమైనా ఫేకా, ఇది మోసం చేస్తున్నాడు. ఎంత తిండి ఒక మనిషి తినగలడా? మనిషి చూస్తే మన మణికంట్లో ఉన్నాడు, మరీ భయంకరంగా లేడు సుమ్మోలాగా. ఎంత తిండి, అది పొట్ట చెరువు ఎలా పడుతుంది అబ్బా. మళ్ళీ చూపిస్తున్నాడు, ఇది మటన్ అంటాడు, ఇది చికెన్ అంటాడు, ఇదేమో అది అంటాడు, ఇవన్నీ పోగేసుకుంటాడు. అందులో గుడ్లు ఉంటాయి, ఎంత అన్నం ఉంటుంది, మళ్ళీ ఉల్లిపాయ ముక్కలు నవ్వులుతుంటాడు, మధ్యలో కీరదోస ముక్కలు నవ్వులుతుంటాడు, మిరపకాయలు తింటుంటాడు. అసలు ఇది మనిషా పశువా? అది అసలు ఎలా తింటున్నాడు ఇది అనిపిస్తుంది. అలా తినేస్తున్నారు యూట్యూబ్లో, ఫేస్బుక్లో వీడియోలు.
దానికి బీభత్సమైన షేర్లు, లైకులు, వ్యూస్ అబ్బో మామూలుగా లేదు. సో మరి అలాంటప్పుడు మనకేమనిపిస్తుంది, భోజనము వానికి ఏమంటున్నాడు, ఊరు అంటున్నాడు. మరి ఏం చేద్దాం? అలాగే తాగుబోతుల గురించి కూడా బైబిల్ ఏం చెప్పింది? సామెతల గ్రంథంలో ఒక అధ్యాయంలో సగం వాళ్ళకి ఇచ్చాడే ఇవ్వలేదా? తాగుబోతులకు ఒక అధ్యాయంలో సగం ఇచ్చాడే ఇవ్వలేదా? ఇచ్చాడు. ఎంత క్లియర్గా చెప్తాడంటే, అరే నాయనా, నీ కళ్ళకు చిత్ర విచిత్రమైనవి కనబడతాయి. 23వ అధ్యాయం సామెతల గ్రంథం. ద్రాక్ష రసముతో మత్తులైన వానికి 29వ వచనం నుంచి, ఎవడికి శ్రమ, ఎవనికి దుఃఖము, ఎవడికి జగడం, ఎవడికి చింత, ఎవడికి అద్దం పరదోలేని దెబ్బలు, ఎత్తులేని గాయాలంటే ఎక్కడ తగిలాయో కూడా తెలియని దెబ్బలు. అప్పుడు ఎప్పుడు తెలుస్తుంది ఇది ఈ దెబ్బ నాకెప్పుడు తగిలింది అంటాడు మహానుభావుడు. ఈ దెబ్బ నువ్వు ఇప్పుడు తగలేదు ఆయన, గత జన్మలో తగిలింది. ఎప్పుడు గత జన్మ అంటే ఎప్పుడది? నిన్న రాత్రి. ఇప్పుడు మళ్ళీ కొత్త జన్మ ఎత్తావు పొద్దున. గత జన్మలో నువ్వు దెబ్బలు తిన్నావు అనమాట. ఎవరికి మత్తు, ఎవరికి మంద దృష్టి, కళ్ళు సరిగ్గా కనబడమట అని అంతా చెప్పి ఏమంటాడు, నువ్వు నడి సముద్రమును పండుకొని వాళ్ళ వలె ఉంటావు, వాడ కొయ్యను నిద్రపోవు అని వలె చివర పండుకొని వాని వలె ఉంటావు, అది కట్ల పాములా నిన్ను కాటేసేద్ది అన్నాడు 32వ వచనం. అది కట్ల పాము వలె నిన్ను కాటువేయును, అది సర్పము వలె నిన్ను కరుస్తుంది అని. నీకు నష్టమే కదా. అంటే ఇప్పుడు ధనం కీడు చేస్తుందని చదివాము, తర్వాత భోజనం ఉరవుతుందని చదివాము, ఇక్కడ తాగుడు కూడా నీకు ఉరే కీడే, అది కూడా నిన్ను కట్ల పాములా కాటేసేస్తుంది. సో అంటే ఇవన్నీ దేవునికి శత్రువులు కావు. నిత్య జీవ ప్రయాణంలో నీకు నాకు శత్రువులు. అర్థమైందా? ఇప్పుడు ధనంతో దేవుడికి ఏ ప్రాబ్లం లేదు, మంచిగా వాడితే మంచిగా ఉపయోగపడుతుంది. భోజనంతో ఆయనకి ఏ ప్రాబ్లం లేదు, మంచిగా వాడితే అది మంచిగా ఉపయోగపడుద్ది. అలాగే ఆల్కహాల్ కూడా మంచిగా మందులకు వాడవచ్చు దాన్ని. మీరు బేకల దాకా తాగేయడానికి కాకుండా మందులకు వాడితే ఆల్కహాల్ మంచిదే. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తారా, హాస్పిటల్కి వెళ్ళగానే ముంచి అదిగో మనకి 2 నర్సులు ఉన్నారు, వాడతారా వాడరా? స్పిరిట్ వాడతారా వాడరా? స్పిరిట్ అంటే ఏంటది? ఆల్కహాల్కి ఒక రూపం, అది కూడా ఆల్కహాల్లో ఒక రూపం. వాడతారు దాన్ని. అంటే ఆరోగ్యపరంగా కొన్ని మందులకి వాటికి వీటికి ఉపయోగిస్తారు వాటిని. అలా ఉపయోగించినప్పుడు ఓకే. సో నువ్వు ఇంటెన్షనల్గా పేకల దాకా తాగి మొత్తెక్కి కింద పడి దొల్లడానికో, వీధుల్లో ఊరేగడానికో, పందుల మధ్యలో పడుకోవడానికో అది కాదు. దానికి ఆ రీజన్, అది ఉపయోగపడే విధానం అది కాదు. దాని పర్పస్ వేరు, నువ్వు వేరేగా వాడుతున్నావు అంతే. దాని పర్పస్ వేరు, దాన్ని మంచికి వాడచ్చు, నువ్వు చెడుకు వాడుతున్నావు. అర్థమైందా? తిమోతి పత్రికలు అంటాడు, నీ కడుపు జబ్బు నిమిత్తము ద్రాక్షారసము కొంచెముగా అన్నప్పుడు మన వాళ్ళు ఏమంటారు తెలుసా? సార్ కొంచెముగా అని ఉంది కదండి, ఇంగ్లీష్ బైబిల్లో కూడా చూసామండి, హీబ్రూ బైబిల్లో చూసామండి అంటే ఇప్పుడు నీ బాధ ఏంటరా నాయన? అన్ని బైబిల్ ఎందుకు ఎతికిసావు? మామూలుగా తెలుగు బైబిల్ ఎప్పుడు చదివిసావో కదా. ఈ వచనం కోసం ఇంగ్లీష్ వెర్షను, తెలుగు వెర్షను, గ్రీక్ వెర్షను, అన్ని వెర్షన్లో చూసావా నువ్వు? చూశానండి. ఏటి కథ అంటే కొంచెం తీసుకోమన్నాడు కదండి, 2 హౌసులు వేద్దామనండి. అక్కడ మాట్లాడుతున్నది కొంచెముగా పుచ్చుకొనుము అంటే జబ్బు కోసం మెడిసిన్గా వాడమన్నాడు. అది ఏ రకంగా నేను చెప్పనా? దగ్గు వస్తుంది, దగ్గు వచ్చినప్పుడు కాఫ్ సిరప్ ఇస్తాడు. కాఫ్ సిరప్ ఎంత తాగాలి? 2 లీటర్లా? మరి ఎన్ని? 1/2 లీటరా? అది ఎంత చెప్పు, పోని చెప్పు. 5 ml. 5 ml అంటే ఎంత? కొంచెము అంటే దాని అర్థం అది. ఇప్పుడు కాఫ్ సిరప్ బాటిల్ తాగావనుకో, నీకు ఖచ్చితంగా మత్తెక్కుతుంది, అందులో డౌట్ లేదు. చాలా సంవత్సరాల కిందట మా చిన్నతనంలో ఎన్టీ రామారావు గారు పరిపాలన చేసేటప్పుడు మద్యపాన నిషేధం అమలు చేశాడు. మద్యపాన నిషేధం అమలు చేసినప్పుడు చాలామంది మందుబాబులకు మందు దొరక్క కాఫ్ సిరప్ కొనుక్కు తాగేసేవారు. అప్పట్లో న్యూస్ పేపర్లో కూడా వచ్చింది ఇది. అంటే దగ్గు మందు కొనుక్కొని తాగేసేవారు. ఎందుకు? ఆ మత్తుకు అలవాటు పడిపోయి ఆ మత్తు వాళ్ళకి దొరక్క
ఈ సారాలు కాసేవారట అక్కడక్కడ. ఈ సారాలేమో వీళ్ళు వచ్చి పట్టేసుకుంటున్నారని చెప్పేసి అది కూడా దొరకనప్పుడు ఇల్లీగల్గా కాకుండా లీగల్గా తాగొచ్చు కదా అని వీళ్ళు ఏం చేసేవారు. చాలా ప్రమాదం. అంత దగ్గుమందు ఒకేసారి ఆ సిరప్ మొత్తం తాగేస్తే ఇంకేం పని చేయవు లోపల, కిడ్నీలు లివర్లో టోన్ కొట్టేస్తాయి. హోల్సేల్ అన్నట్టు ఒకటేసారి మొత్తం కొడతాయి అన్నమాట. సో అలాగా కొంచెము అన్న పదాన్ని అలాగ అర్థం చేసుకోవాలి. ఏమండి ఇక్కడ ద్రాక్షారసం తాగమని ఉందండి, పౌలు గారు తిమోతి గారికి చెప్పారండి అంటే ఒక దైవజనుడు మరో దైవజనుడికి చెప్పాడు కాబట్టి నేను అదేదో బాలకృష్ణ గారు సరుకు తెచ్చుకుంటానంటే కుదరదు. అర్థమైందా? చాలా ఇబ్బంది అయిపోతుంది. అది వాక్యానుసారం కాదు. భోజనం తినమన్నాడు కదా అని ఎంత కుడితి తిన్నట్టు తినమని కాదు కదా. కుడితి తిన్నట్టు తింటే దేవుడు ఏమంటాడు? దాన్ని పాపం అంటాడా? అండా భోజనం తినమన్నాడు కానీ నీవు తిండిపోతూ అయిన ఏడల గొంతుకేం పెట్టుకోమన్నాడు? కత్తి పెట్టుకోమన్నాడు. ఇప్పుడు ఆల్కహాల్ నాలుగుకి తగలడం పాపం కాదు, తగలొచ్చు. ఎంత తగలాలి? రోగం వచ్చినప్పుడు తగలాలి. అది ఇంత. అది దగ్గు వచ్చినప్పుడు దగ్గు మందు రూపంలో ఆల్కహాలే తీసుకున్నాం మనం మళ్ళీ. అంటే ఆల్కహాల్కి మళ్ళీ ఇంకో రూపం, అది డైరెక్ట్ ఆల్కహాల్ కాదు, అందులో కలుస్తుంది కొంత. అందుకే దగ్గుమందు తాగినప్పుడు మనకు కొంత ఏమనిపిస్తుంది చెప్పండి? కొంచెం డ్రౌజీనెస్ కలుగుతుంది, కొంచెం మత్తుగా అనిపిస్తుంది, తొందరగా నిద్రపోతాం. కొన్ని ట్యాబ్లెట్లు వాడినప్పుడు కూడా ఏమొస్తుంది? మత్తు వస్తుంది. అర్థమైందా? సో అలా నేను పేకల దాకా తాగితే ఒప్పుకుంటానని చెప్పలేదు ఆయన. వచనాల్ని మనకు అనుకూలంగా వక్రీకరించకూడదు. తినమన్నాడు కదా అని ఇంతంత కళ్ళాగా పెట్టుకొని ఇంక అదే పని ఇంక ఈ బతకడం కోసం పుట్టలేదు వీడు, దేనికోసం పుట్టాడట? తినడం కోసం పుట్టాడు అన్నట్టు ఉంటే అది దేవుడు యాక్సెప్ట్ చేసేది కాదు. అర్థమైందా? సో అక్కడ తిమోతి గారితో మాట్లాడుతున్నది మెడిసిన్ గురించి మాట్లాడుతున్నాడు. కడుపు జబ్బు, నీ కడుపు జబ్బు నిమిత్తము ద్రాక్షారసము ఎంత? కొంచెం, లిటిల్ బిట్ మెడిసిన్గా వాడమన్నాడు. మెడిసిన్గా అంతే తప్ప పీకల దాకా తాగండి అన్నదాన్ని బైబిల్ ఎప్పుడు సమర్థించదు. కొంచెం లిమిట్, అదో పద్ధతి ఉంది, అదో లెక్క ఉంది. అది కూడా మెడిసిన్స్లో యూజ్ చేసేది. అర్థమైందా? సో ఇలా భోజనం కానివ్వు, ధనం కానివ్వు, లేకపోతే ద్రాక్షారసం కానివ్వు, ప్రతిదానికి కూడా ఒక పర్పస్ ఉంటుంది. ఆ పర్పస్ ప్రకారంగా నువ్వు వాడినప్పుడు నీకు ఉపయోగపడుతుంది. శృతి మించిపోతే ఏమవుతుంది? ఏదైనా సరే. ఒకరోజు ఒక ఆయన నీళ్లు తాగడం శరీరానికి మంచిదే కదా చెప్పండి? నీళ్ళు తాగడం మంచిదే కదా? మంచిదేనా? ఒకరోజు ఒక ఆయన నీళ్లు తాగడం మంచిదని 9 లీటర్లు తాగాడట ఒకేసారి. ఎన్ని? చచ్చిపోయాడు. 9 లీటర్లు ఒకేసారి తాగితే చావడా? మరి ఇప్పుడు చెప్పండి, నీళ్ళు తాగడం మంచిదే కదా? అదన్నమాట. నీళ్లు తాగడం మంచిదే, అతిగా తాగడం మంచిది కాదు. 9 లీటర్లు 10 లీటర్లు ఒకేసారి తాగితే పోతావు. సరిపెట్టొద్దు లోపల. అక్కడ ఎంత ఖాళీ ఉంటుంది, ఎంత కావాలి, ఎంత అవసరం అంత తాగు. మళ్ళీ అది పోయిన తర్వాత, అది మళ్ళీ బయటికి పోయిన తర్వాత మళ్ళీ తాగు. అర్థమైందా? శరీరం ఎప్పటికప్పుడు బయటికి పంపించేస్తుంది మూత్ర విసర్జన, మళ్ళీ తాగు. అంతేగాని ఒకేసారి 9 లీటర్లు తాగుతా, ఒకేసారి 10 లీటర్లు తాగుతా అంటే సర్వనాశనం అయిపోతావు, ఎందుకు పనికి రాకుండా పోతావు. సో అదే అతి ఏది మంచిది కాదు, అనర్థం అది. సో దేవుడు ఇచ్చిన కొలతలు దాటి మనం బయటికి వెళ్ళటానికి వీలు లేదు. ఆయన వద్దు అన్నాడంటే వద్దు, ఆయన చెయ్యొద్దు అన్నాడంటే చెయ్యొద్దు. ఇప్పుడు ధనం దగ్గరికి వద్దాం, మిగిలినవన్నీ కాసేపు పక్కన పెడదాం. ధనం దగ్గరికి వద్దాం. ఇప్పుడు చెప్పండి, దేవుడికి ధనం శత్రువా? కాదు. నీకేమైనా శత్రువా? నీకు శత్రువు కాదు. భోజనం నీకు శత్రువా? మితంగా ఉంటే మిత్రుడు, అతిగా పోతే శత్రువు. అర్థమైందా? ధనం కూడా మితంగా ఉంటే మిత్రుడు, అతిగా పోతే శత్రువు. ఇప్పుడు దేవుడు ధనం విషయంలో ఆయన ప్రణాళిక ఏంటంటే, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే ఒంటె సూదె బెజ్జములో దూరుట సులభం అన్నాడా లేదా? ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే ఒంటె సూదె బెజ్జంలో దూరుట సులభం. ఇంతకని మాట్లాడుతున్నటువంటి ధనవంతుడు ఎవడు అంటే దాని అర్థం ఏంటంటే, ఆడు చెప్తున్న లోకాసు వార్తలో దేవుని యందు ధనవంతుడు కాక. లోకాసు వార్తలో ఒక మాట రాయబడింది, 16వ అధ్యాయం 19వ అధ్యాయం. లోకాసు వార్త 12వ అధ్యాయం. లోకాసు వార్త 12వ అధ్యాయం
20వ వచనం, 12వ అధ్యాయం 20వ వచనం. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పాను. నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పాను. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకొని వాడు అలాగుననే ఉండునని చెప్పాను. ఇక్కడ ఏమంటున్నాడంటే, నా ప్రాణమా, తినుము, తాగుము, ఎంజాయ్ యువర్ సెల్ఫ్, నీకు కావలసినంత ఉంది, ఎంజాయ్ అని చెప్పుకుంటున్నాడు. తినుము, తాగుము, సుఖించుము, సంతోషించుము. నీకు ఎన్నో సంవత్సరాలకు సరిపడా విస్తారమైన ఆస్తి నీ కోసం సమకూర్చబడి ఉన్నది. అక్కడ ఎంజాయ్, తిను. మనకు డబ్బే ముఖ్యం, డబ్బే ప్రధానం, డబ్బే జీవం, డబ్బే సత్యం, డబ్బే సర్వం, డబ్బే వెలుగు అనుకుంటున్నాడట. డబ్బే మార్గం అనుకుంటున్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, అరే దౌర్భాగ్యుడా, విర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు, నీవు సంపాదించినవి ఎవని వగును, పోతావురా రే అన్నాడు. పోయాడు, అలాగే పోయాడు. అంటే ఇక్కడ దీని అర్థం ఏంటి? ధనాన్ని ప్రధాన స్థానం ఇచ్చి, ధనం తప్పింకి ప్రపంచంలో మరోటి లేదనుకున్నవాడు ఆడు ధనవంతుడు అన్న పదప్రయోగం ఎవరిని ఉద్దేశించి చేశాడంటే, వాళ్ళని ఉద్దేశించి. మీకు ఇంకో మాట చెప్తాను. త్రాగుబోతంటే ఎవరు చెప్పండి? ఇది ఎవరు మాట్లాడరేటి? తెలుగే కదా నేను మాట్లాడింది, అడిగింది. మరేంటి చెప్పండి, తాగుబోతంటే ఎవరు? తాగపోతే చచ్చిపోయాడు తాగుపోతా. ఇంకెవరు చెప్పండి, ఇంకెవరు చెప్పాలి? తాగుపోతంటే ఎవరు చెప్పాలమ్మా? ఎవరికి చెప్పండి, లేట్ అయిపోతుంది మనకి. అబ్బా గట్టిగా, ప్రతిరోజు తాగేవాడు నువ్వు ప్రతిరోజు తాగవా? నువ్వు కూడా ప్రతిరోజు తాగుతావు. ఏం తాగుతావు? నీళ్ళు తాగుతావు కదా. నువ్వు తాగుపోతువేనా? మరి ప్రతిరోజు తాగబోతున్నావు కదా. అంటే అప్పుడప్పుడు తాగబోతు కదా. ఇప్పుడు నెలంతా మానేసి నెలలో ఒకరోజు పొద్దున్న సాయంత్రం తాగాడు అనుకోండి, అటు తాగబోతు కదా, వాడు తాగబోతు. సో ఇక్కడ తాగుబోతు అన్న పదాన్ని ఎలా కన్సిడర్ చేయాలి? దేవుడు తాగుబోతు అన్నాడంటే దాన్ని ఎలా కన్సిడర్ చేయాలి? నువ్వు తాగుబోతు అన్నాడు దాన్ని ఎలా కన్సిడర్ చేయాలి? తాగేవాళ్ళందరూ తాగుబోతులని కాదు, ఎందుకంటే తాగే వాటిలో రకరకాలు ఉంటాయి. మంచినీళ్ళు తాగొచ్చు, నిమ్మరసం తాగొచ్చు, ఫ్రూట్ జ్యూసులు తాగొచ్చు, మజ్జిగ తాగొచ్చు, రకరకాలు తాగొచ్చు, మత్తు పదార్థాలు కూడా తాగొచ్చు. ఇప్పుడు అదే పనిగా డ్రింకులు తాగుతా ఉన్నాడు అనుకోండి, అని నేను తాగుబోతాను అంటాను. తాగుబోతే మరి అదే పనిగా డ్రింకులు తాగుతానే ఉంటాడు. పొద్దున డ్రింక్, మధ్యాహ్నం డ్రింక్, సాయంత్రం డ్రింక్ తాగుతా ఉన్నాడు అనుకోండి, తాగుబోతే వాడు కూడా తాగుబోతులే. సో ఇక్కడ తాగుబోతు అన్న పదాన్ని మనం ఏ ఉద్దేశంలో వాడుతున్నాం అనేది చూస్తున్నాం తప్ప తాగేవాళ్ళందరూ తాగుబోతులని అనట్లేదు. మనం రోజు మంచినీళ్ళు తాగుతాం, రోజు మజ్జిగ తాగుతాం, అంత మాత్రం మనందరం ఏం కాదు, తాగుతున్నాం కాబట్టి మనం తాగుబోతులం కాదు. లాజిక్ మీకు అర్థం కావాలి, అర్థమైందా? మరి ఎవరిని తాగుబోతని పర్టికులర్గా స్పెసిఫిక్గా పలానోడిని తాగుబోతు అంటాం. ఎప్పుడు అంటాం, ఏమన్నా అంటాం అని అంటే, వాడు పీకల దాకా తాగి పడుకుంటే తాగుబోతు అంటాం. అదే పని మీద అదే ధ్యాసగా ఉంటే ఏమంటాం, తాగుబోతు అంటాం. శృతి మించిపోతున్నాడు కాబట్టి వాడిని ఏమంటాం, తాగుబోతు అంటాం. వాడి శరీరాన్ని పాడు చేసుకునేదాన్ని తాగుతున్నాడు కాబట్టి వాడిని ఏమంటాం, తాగుబోతు అంటాం. పొద్దున గ్లాస్ మజ్జిగ, సాయంత్రం గ్లాస్ మజ్జిగ తాగేవాడిని తాగుబోతున్నాం. రోజుకి 4 నుంచి 5 లీటర్ల నీళ్లు తాగొచ్చు, మన శరీరాన్ని అవసరాన్ని బట్టి. ఒకేసారి కాసుమా, గ్రాడ్యువల్గా రోజంతట్లో ఒక 4 లీటర్లు లేదా 5 లీటర్ల వరకు తాగొచ్చు ప్రతి మనిషి. సో అలా తాగే వాళ్ళందరినీ మనం తాగుబోతులని అనం. నోట్లోకి తాగుతున్నాడు కాబట్టి ప్రతిదీ దేన్ని తాగినా తాగుబోతుంటే అది ఎంత తప్పో, స్పెసిఫిక్గా ఒకడినే తాగుబోతుంటాం ఎంత రైటో. ధనవంతుడు అని ధనవన్నోళ్ళందరిని అనట్లేదు ఆయన. ఎవరిని అంటున్నాడు? ధనమే దేవుడుగా ఎవడైతే బ్రతుకుతున్నాడో, ధనానికి ఎవడైతే దాసుడైపోయాడో, ధన ఆపేక్షతో ఎవడైతే కొట్టుకుంటున్నాడో, సంతృప్తి లేని జీవితంలో ధనం 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 అని ఎవడైతే ఊపిరి తీసుకుని మర్చిపోయి ధనం 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 అంటూ చచ్చిపోతున్నాడో, డబ్బే ప్రధానం అని అనుకుంటున్నాడో, ఇంకా జీవితంలో ఏమి లేదనుకుంటున్నాడో, అలాంటి తాగుబోతుల్ని, ఏ బోతులు? ధనత్రాగుబోతులు అనమాట. ఇంకా అర్థమైందా? తిండిపోతూ, తాగుబోతూ,
ఎవరు? ధనపూత అన్నట్టు. సో దేవుని యొక్క ఉద్దేశాలు అర్థం కావాలి మనకి. ఇప్పుడు ఇంకో పాయింట్ మీకు చెప్పనా? కొర్నేలి ధనవంతుడా కాదా? చెప్పండి. చాలా ధనవంతుడు. ఇటలీ పటాలం అనబడిన పటాలంలో అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయము 1వ వచనం సరి చదవండి. ఇటలీ పటాలం అనబడిన పటాలములో శతాధిపతి అర్థమైందా? చాలా గొప్ప నాయకత్వం వహిస్తున్నాడు. శతాధిపతి, 100 మంది మీద అధిపతి, 100 మంది మీద అధిపతి, శతాధిపతి అయినా కొర్నేలి అనొక సైన్యాధిపతి లెక్క చూడండి, కైసరిలో ఉంటాను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయొచ్చు. ధర్మం చేయాలంటే డబ్బులు ఉండాలి వద్దా? డబ్బు లేకపోతే నువ్వు ధర్మం చేయగలవా? డబ్బు లేకపోతే దేవుని పని చేయగలవా? డబ్బు లేకపోతే సభలు పెట్టించగలవా? డబ్బు లేకపోతే ఇప్పుడు మణిపూర్ వెళ్ళి ఏమైనా ఇవ్వగలవా? ఇవ్వలేం కదా. సో ఇవన్నీ మనం చేయగలుగుతున్నాం అంటే దేని వల్ల చేస్తానని చెప్పండి? డబ్బు. ఇప్పుడు ఇక్కడ భోజనాలు పెడుతున్నాం ఈరోజు, అందరికీ డబ్బు ఉంది కాబట్టి పెడుతున్నాం. తర్వాత పార్సిల్ చేసి పేదలకి, వృద్ధులకి పంచుతున్నాం, డబ్బు ఉంది కాబట్టి. ఆ ఎక్విప్మెంట్ అంతా డబ్బు ఉంది కాబట్టి కొన్నాం. ఈ కెమెరాసు, ఈ లైటింగ్, ఈ సౌండ్ సిస్టమ్, ఇదంతా దేంతో కొన్నాం? డబ్బులతోనే కొన్నాం. సో ఇక్కడ పరిచర్య జరుగుతుందంటే ఎవరి డబ్బులతో జరుగుతుంది? మనందరి డబ్బులతోనే జరుగుతుంది. అలాగే మన మినిస్ట్రీకి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరూ డబ్బుతోనే జరుగుతుంది. ఇక్కడే కాదు, మీరు తిరుపతి గుడిలో చూసినా, అన్నవరం దేవస్థానం చూసినా, ఇంకో మసీద్ చూసినా, లేదా ఇంకో చర్చ్ చూసినా, ఎక్కడ చూసినా వాళ్ళు దేంతో చేస్తున్నారు? కార్యక్రమాలన్నీ డబ్బుతోనే చేస్తున్నారు. అంతే కదా. ఒక పాట రికార్డ్ చేయాలి, డబ్బు కావాలి. మనకంటే ఏదో పాట రాసుకొచ్చాడు, అన్న చేసేద్దాం అన్నాడు, సరే అన్నాను. చేసే అన్నయ్య అంటే అయిపోద్దా? అవ్వదు కదా. దానికి ఎఫర్ట్స్ అని వాడు పెట్టుకోవాలి. అంతే కదా. ఇప్పుడు నేను పాట రాశాను, ఆ పాట రిలీజ్ చేయాలి, పెట్టాలి. డబ్బు లేకుండా ఎవడో వాయించడు, డబ్బు లేకుండా ఎవడో పాడడు, డబ్బు లేకుండా ఎవరు మ్యూజిక్ ప్లే చేయరు. సో అందరికీ మరి వాళ్ళ కూలి ఇవ్వాలి కదా, పోనీ వాళ్ళ కష్టం ఇవ్వాలి కదా, వాళ్ళు వచ్చినందుకు, వాళ్ళు చేసినందుకు వాళ్ళకి ఫీజు ఇవ్వాలి కదా. సో ఎవ్రీథింగ్ మన చుట్టూ దేంతో జరుగుతుంది? డబ్బు లేకుండా ఏది జరగదు. కాబట్టి దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, డబ్బు మనకి శత్రువు కాదు. సక్రమంగా వాడితే డబ్బు మనకి మిత్రుడే. నీతి తప్పిపోయి దుర్నీతి పరులుగా మారిపోయి ధనాపేక్షతో ధనవంతులగుటకు అపేక్షించే దుస్థితికి దిగజారిపోయినప్పుడు మాత్రమే అది నీకేం చేస్తుంది? కీడు చేస్తుంది. అందుకే నీకు తాగుబోతు ఎగ్జాంపుల్ చెప్పాను. నీకు ఇప్పటికే అర్థమైపోయి ఉండాలి పాయింట్ మొత్తం. కొర్నేలి కూడా ధనవంతుడే, కానీ అతడు ఆ ధనం కోసం బతకట్లా, ధనమే దేవుడన్న దుస్థితిలో బతకట్లా, ఆ ధనమే జీవితం అనుకోవట్లా. ఆ ధనంతో ఏం చేస్తున్నాడట? బహుధర్మము చేయుచున్నాడట. అక్కడ రాయబడింది చూడండి, ప్రజలకు బహుధర్మము చేయుచున్నాడు. అతని ధర్మ కార్యాలు ఎక్కడికి వెళ్ళిపోయాయి? ఇక్కడ మీకు పాయింట్ అర్థం కావాలి. దేవుడు మనకి భౌతికంగా కూడా హెల్ప్ చేయగలడు. ఆయన ఇవ్వకపోతే మనకి అక్కడ ఏమొస్తాయి చెప్పండి? నీ ఉద్యోగం బాగున్నా, నీ వ్యాపారం బాగున్నా, నీ ఆస్తి అంతస్తు నీకు సమకూర్చబడినా, నువ్వు అంచెలంచెలుగా ఎదుగుతూ ఒక మంచి ఆర్థిక స్థితిలో స్థిరపడినా, సో దైవానుగ్రహం వల్ల నీకు కొంత లభిస్తుంది, లభించకుండా ఏమి ఉండదు. ఇక్కడ నువ్వు అర్థం చేసుకోవాల్సినటువంటి పాయింట్ ఏంటంటే, ఈ జీవితంలో నువ్వెంత సంపాదించినా వదిలిపెట్టి వెళ్ళిపోతావు. ఇప్పుడు ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడు అన్న మాట మరి కొర్నేలికి అప్లై చేయొచ్చా? చెప్పండి, కొర్నేలికి అప్లై చేయొచ్చా? చేస్తే దేవుడు ఒప్పుకుంటాడా? అంటే ఇప్పుడు ధనవంతుడు అన్నది ఏ దృష్టితో అన్నట్టు, తాగుబోతు అన్న దగ్గరికి వెళ్ళి ఆలోచిస్తే దేవుని ఇంటెన్షన్ ఏంటో మనకు అర్థం అవుద్ది. ఇప్పుడు డబ్బులున్న వాళ్ళందరినీ నేను నరకలు వేసేస్తాను అనట్లేదు ఆయన. డబ్బులున్న వాళ్ళందరికీ దేవుని రాజ్యంలో చోట్లేదని అనట్లేదు ఆయన. ఆయన ఏమంటాడంటే, డబ్బు ఉండడం తప్పు కాదు, డబ్బు కోసమే నువ్వు ఉన్నాను అనుకోవడం తప్పు. నా పాయింట్ మీకు అర్థం కావాలి. నీ ఇంట్లో ఆహారం ఉండడం తప్పు కాదు, ఆహారం కోసమే నేను ఉన్నాను అనుకోవడం తప్పు. తిండి తినడం తప్పు కాదు, తిండి బోతుగా మారడం తప్పు. అర్థమైందా?
అలాగే మాంసము హెచ్చుగా తినువానితో సహవాసము చెయ్యకు అని ఉందా లేదా బైబిల్లో? చెప్పండి, బైబిల్లో ఉందా లేదా? మాంసం హెచ్చుగా తినువానితో సహవాసము చెయ్యకుము అని ఉంది బైబిల్లో. అంటే దేవుడికి అసహ్యమా లేకపోతే ఇష్టం? అది అసహ్యం అయితేనే చెప్తాడు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఇంతే, 24 గంటలు మాంసం మాంసం మాంసం. ఇశ్రాయేలీయులు చూడండి, మాంసాపేక్ష అధికముగా కనపరుచిరి అన్నట్టు ఇక వాడి జీవితం మొత్తం మాంసం 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 మాంసం. ఎప్పుడు చూసినా పళ్ళ సందుల్లోంచి తీసుకుంటూ మళ్ళీ తింటూ మళ్ళీ తీసుకుంటూ ఉన్నాడు అనుకోండి ఎవడైనా, కాసేపటికి మనకి ఏం పుడుద్దా మనిషిని చూసేసరికి? నీ బతుకు తగలయ్యా, నీదే బతుకేనా అని మనమే అసహించుకుంటాం కదా. ఇదే బతుకు, కుక్క బతుకు, చిచ్చి నీకంటే పులినయ్యురా నాయన, ఆకలిస్తే ఆకలి తీరిన తర్వాత మానేద్ది తినడం. నువ్వు పులి కంటే సింహం కంటే దరిద్రుల్లో ఉన్నావు నువ్వు. నీకు ఇంక తీరడం అనేది ఉండదు. ఇంక తింటమే. అందుకే మాంసాపేక్ష అధికముగా హెచ్చుగా తినువానితో సహవాసం చీకు అన్నాడు దేవుడు. ఇదే విధానం అది కూడా. అంటే మాంసం తినొద్దనా అక్కడ ఆయన ఉద్దేశం? మరి ఏంటి ఆయన ఉద్దేశం? ఇంక అదే పని మీద ఉండకంటారా దరిద్రులారా, ఎంత అవసరం అంత తినండి అని. అర్థమైందా? ఎంత అవసరం అంత తినండి, ఇంక అదే పని అయితే ఇంకంతకంటే ఇంకా అదే జీవితం అది. అలాగే డబ్బు కూడా నీ అవసరం మేరకు సంపాదించుకో, ఖర్చు పెట్టు, కానీ దాచుకుని దాన్ని అలా చూస్తూ పొగైకు. ఎందుకంటే నువ్వు ఎంత పొగేసినా అది నీ దగ్గర ఉండదు, ఏదో రోజు వెళ్ళిపోద్ది. ఉన్నప్పుడు నువ్వు సత్కార్యాలకు వినియోగించు. కొర్నేలు ధనవంతుడు ఆ ధనాన్ని దేవుడే ఇచ్చాడని బలంగా నమ్మి దేవుని పని కోసం ఖర్చు చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇంకా దేవుడు అతనికి ఏం చేశాడు? సమృద్ధిగా ఇచ్చాడు, ఇస్తాడు కూడా, ఇస్తానని ఆయనే చెప్పాడు. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదంతో పాటు ఇహమందు పరమందు కూడా. ఒకసారి లూకాసు వార్త 18వ అధ్యాయము 29వ వచనం చదువుదాం. లూకాసు వార్త 18వ అధ్యాయము 29వ వచనం. దేవుని రాజ్యము నిమిత్తమై ఇంటినైనను భార్యనైనను అన్నదమ్ములనైనను తల్లిదండ్రులనైనను విడిచిపెట్టిన వాడు ఎవడును ఇహమందు కూడా చాలా రెట్లు అన్నాడు. ఇహమందు చాలా రెట్లు, పరమందు నిత్య జీవితం. అంటే ఇహమందు ఇస్తాడు, పరమందు ఇస్తాడు. మనం ఇస్తాడని నమ్మలేదు ఆయన్ని, మనం చేస్తున్న దానిని బట్టి ఆయన ఇస్తున్నాడు. అది సూత్రం అక్కడ. ఇస్తావా నమ్ముతా ఈ బ్యాచ్ కాదు, అది ఇస్తే నమ్ముతా ఈ బ్యాచ్ కూడా కాదు. ఆయన నువ్వు చేస్తూ ఉండగా ఆయన నీకేం చేస్తున్నాడు? ఇస్తాడు. ఆయన ద్వారం తెరిస్తే మూయగలిగేవాడు ఎవడున్నాడు చెప్పండి? ఆయన ద్వారం తెరిస్తే మూయగలిగేవాడు ఎవడు? ఇప్పుడు కొర్నేలు ధనవంతుడు, దేవుడిచ్చాడు, అతడు ఆ ధనాన్ని సత్కార్యాలకు ధర్మకార్యాలకు వినియోగించాడు, ఇంకా సమృద్ధిగా ఇచ్చాడు. అని దేవుని పని ఘనంగా చేశాడు, దేవుడు అతనికి ఇంకా ద్వారాలు తెరిచాడు, సమృద్ధిగా ఇచ్చాడు. అతడు ధనం మీద యావగలిగి లేడు, ధనమే అనే నా దేవుడు అని అనుకునే పరిస్థితిలో లేడు. ధనాపేక్ష కలిగిన వాడు కాడు కొర్నేలి, ధనపిచ్చి పట్టి లేడు. నాకు ధనం వచ్చింది, నేను వాడుకుంటున్నాను అంతే, అలాంటి భావజాలంతో ఉన్నాడు. అలాగే ఖర్చు చేస్తున్నాడు, ఇంకా వస్తూనే ఉంది, ఖర్చు చేస్తూనే ఉన్నాడు, వస్తూనే ఉంది. సో అతడు దేవుని దృష్టికి ఇష్టడయ్యాడు తప్ప ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడనే లెక్కలోకి అతడు చేర్చబడలేదు. అలాగే ఇంకొక ధనవంతుడు అరిమత యోసేపు ధనవంతుడే కాదా? ఆ రోజుల్లో అందరూ శ్మశానంలో అందరితో పాటు ఊరుమ్మడిగా కప్పెట్టుకుంటున్న టైంలో ఇతను ఏం చేశాడట చెప్పండి? ఊరుమ్మడిగా కప్పెట్టుకుంటాం, శ్మశానానికి వెళ్ళిపోయి అనుకోలేదట. మరి ఏం చేశాడు? సొంతంగా తనకంటూ ఒక సమాధిని తొలిపించుకున్నాడు. అతడు ధనవంతుడు గనుక. ఆ రోజుల్లో ధనవంతులు అలా చేసేవారు. స్పెషల్గా మన ఇల్లు ఉండాలన్నట్టు మన స్పెషల్గా మన సమాధులు కూడా ఉండాలనుకునేవారట ఆ రోజుల్లో. ఇప్పుడు కూడా ఉన్నారు అక్కడక్కడ, స్పెషల్గా కట్టించుకుంటుంటారు అక్కడక్కడ. చూడండి సమాధులు, మనకు సమాధులే కొన్ని చోట్ల ఏమయ్యాయి? విహారయాత్ర ప్రదేశాలు అయ్యాయి. లేదా మనం చూడడానికి వెళ్తాం. ఇప్పుడు ఆగ్రా వెళ్ళి తాజ్మహల్ చూసాం అనుకోండి, ఏం చూస్తున్నాం మీరు అక్కడ? ఏం చూస్తున్నారు చెప్పండి? ఆగ్రా వెళ్ళి తాజ్మహల్ చూస్తే ఆ సమాధి అది. షాజహాన్ అనే ఆయన తన ప్రేయసి కోసం కట్టించుకున్నటువంటి ఒక అందమైన సమాధి. ఇప్పుడు అక్కడికి వెళ్తే మనం సమాధినే చూడటం. వాళ్ళ దృష్టిలో, కట్టించిన దృష్టిలో సమాధే, నీకు ఏదో గొప్ప కట్టడం అది. వాళ్ళు మాత్రం సమాధి కట్టించుకున్నారు. అలాగే మనకు అక్కడక్కడ పొలాల్లో స్థలాల్లో కొన్ని సమాధులు కనబడుతుంటాయి, స్పెషల్గా కట్టించుకున్నారు. ఊరుమ్మడిగా శ్మశానంలో పెట్టలేదు వాళ్ళు. ఎందుకు వాళ్ళు స్పెషల్గా కట్టించుకున్నారు? వాళ్ళ పొలాల్లో అదిని
వాళ్ళు ధనవంతులు, వాళ్ళ డబ్బులు ఉన్నాయి, సొంతంగా కట్టించుకుంటారు. సొంతంగా కట్టించుకుంటారు వాళ్ళు. మా నాన్నగారు కూడా నా దగ్గర మాట తీసుకున్నారు. అదేంటంటే, అరే నాన్న, తాత సంపాదించిన పొలంలోనే నన్ను కప్పెట్టాలన్నాడు ఆయన. ఇంకా తర్వాత ఆ పొలం ఎవడో కొండవు. ఆ సంగతి ఆయనకి తెలుసు. మేము కూడా అమ్మకూడదని, మాకే ఉండిపోవాలని ఆయన లెక్క అనుకుంటాను. సరే డాడీ, మీ ఇష్టం అన్నాను నేను. నిజం, కావాలంటే అడగండి మా నాన్నగారిని. మాట తీసేసుకున్నాడు అప్పుడే నా దగ్గర. ఆ పొలం నా పేరునే రాశాడు ఆయన. నా పేరునే రాసి మా తాత ఆస్తి, అందులోనే నన్ను కప్పెట్టాలరో ఆయన మాట తీసుకున్నాడు ఆయన. సరే డాడీ, మీ ఇష్టం, మీరు ఎక్కడంటే అక్కడే, అది మీది, మాది కాదు కదా. ఆయన తర్వాత చచ్చిపోయిన తర్వాత మాట కదా, అప్పుడు చూద్దాంలేండి అన్నాను. అప్పుడు నేను చెప్పలేను కదా, ఇప్పుడు చెప్తున్నాను. సో కాబట్టి నేను ఎప్పుడు చనిపోయినా సరే నన్ను ఆ పొలంలోనే కప్పెట్టాలన్నారు. ఇంకా ఆ పొలంలోనే కప్పెడతాం. ఇంకా తర్వాత ఎవరికైనా అమ్మితే ఏమంటాడు, మాకు వద్దు అంటాడు. అదే ఆయన ప్లాను. సో పూర్వం ఏంటంటే స్పెషల్గా ఇలా చేసుకునేవారనమాట. అరిమతు యోసేపు కూడా స్పెషల్గా ఏం చేసుకున్నాడు, ఒక సమాధి తయారు చేయించుకున్నాడు. ఒక సమాధి తయారు చేయించుకుంటే ఇప్పుడు ప్రభువుని తీసుకెళ్ళి ఎందులో పెడుతున్నారట, కొత్త సమాధట. ఎంత స్పెషల్ చూడండి. కొత్తది ఉండాలరో, మాకు ఏది పడితే అది పెట్టకండి అన్నట్టు అనమాట. వాళ్ళకి, ధనవంతులకి ఎక్కడ పడితే అక్కడ మమ్మల్ని పెట్టేయకండి. ఇప్పుడు తవ్వితే మనం కానీ మన శ్మశానంలో తవ్వేమనుకోండి, కింద ఇంకొకటి హాయ్ అంటుంటాడు. ఎవడో ఉంటాడు లోపల, ఆడి మీద మనోని పెట్టేస్తుంటాం. ఎందుకంటే ఇప్పుడు కొన్ని పట్టణాల్లో అయితే అసలు సమాధులకి ఖాళీ స్థలాలే లేవు, ఇంకా పల్లెల్లో దొరుకుతున్నాయి. పట్టణాలు అసలు ఖాళీలే లేవు కదా. సో అలాంటిది అరిమతు యోసేపు అనే గొప్ప ధనవంతుడు ప్రభు కోసం తాను తొలిపించుకున్న సమాధిని ఇచ్చేశాడు. ఇప్పుడు అతడు ధనవంతుడు కాబట్టి నా రాజ్యానికి వారసుడు కాదని ప్రభు అంటారా? అనరు. విశ్వాసతనం. అరిమతు యోసేపు అతను శిష్యుడిగా ఉన్నాడు. యేసుప్రభు వారికి శిష్యుల్లో ఒకడుగా ఉన్నాడు అతను. మత్తయి సువార్త 27వ అధ్యాయం 57వ వచనం చదవండి. యేసు శిష్యుడుగానున్న, చూసారా ఏమనుందో అక్కడ? ఎవరి శిష్యుడట ధనవంతుడు? ఆ ధనవంతుడు ఎవరి శిష్యుడట? యేసు ప్రభు వారికే శిష్యుడట. యేసు శిష్యుడుగానున్న అరిమతు యోసేపును ధనవంతుడు. చూసారా ఎవరట అతను? ధనవంతుడు. అక్కడ ఏమని రాయబడింది? అతడు కూడా ధనవంతుడే, కానీ దేవుడు ద్వేషించే ధనవంతుడు కాదు, దేవుడు ప్రేమించే ధనవంతుడు. కొర్నేలి దేవుని చేత ప్రేమించబడుతున్న ధనవంతుడు. అర్థమైందా? మీరు పాయింట్ కరెక్ట్గా అబ్జర్వ్ చేయాలి. ఈ ప్రసంగం చాలా ఇంపార్టెంట్ మీ అందరికీ. మీరు ఎప్పుడు వినుండ్రు ఇలాంటిది. చాలా డిఫికల్ట్ టాపిక్ ఇది. అందుకే మీకు అరటిపండు వచ్చి నోట్లో పెట్టినట్టు చక్కగా విభజించుకుని ఉపదేశిస్తున్నాను. ఇప్పుడు అరిమతు యోసేపు ధనవంతుడే, కానీ దేవునికి ఇష్టుడైన ధనవంతుడు. రైట్? అలాగే కొర్నేలి కూడా ధనవంతుడే, దేవునికి ఇష్టుడైన ధనవంతుడు. అలాగే ఇప్పుడు అక్కడ వెర్రివాడ ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారన్నవాడు కూడా ధనవంతుడే, కానీ దేవునికి అయిష్టుడైన ధనవంతుడు. లోకాసువార్త 16వ అధ్యాయంలో ఉన్నవాడు కూడా ధనవంతుడే, కానీ దేవునికి అయిష్టుడైన ధనవంతుడు. లాజరుకి కనీసం భోజనం పెట్టకుండా చంపేశాడు. సో నీ దగ్గర ధనం ఉండడం వల్ల దేవుడు నిన్ను ద్వేషించడు. నీ దగ్గర ధనం ఉండడం మంచిదే, అది సత్కార్యాలకు వాడు. నీ దగ్గర ధనం ఉండడం మంచిదే, నువ్వు సత్కార్యాలకు వాడుతున్న కొలది ప్రభు నీకు దాన్ని సమృద్ధిగా ఇంకా ఇవ్వగలరు, ఇస్తారు. అందుకే ఇహమందు చాలా రెట్లును ఆ పరమందు నిత్యజీవమును పొందక మానడు అన్నాడు. కొన్ని సందర్భాలు బైబిల్ గ్రంథంలో చూస్తుంటే, అరే దేవుడు ఇలా చెప్పేసరికి ఒంటి సూది బెజ్జిలోకైనా వెళ్తుంది కానీ ధనవంతుడు దేవుని రాజ్యంలోకి వెళ్ళడన్నాడు, కాబట్టి ఇంకా ధనవంతులు అందరూ నరకానికే అని డిసైడ్ అయిపోయిన వాళ్ళు కూడా, బోధలు చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అప్పుడు చాలామంది ఒక ₹1,00,000 బీరువాలో పెట్టుకుని, అమ్మో ఈ ₹1,00,000 బట్టి నేను నరకానికి పోతానేమో అనుకుంటున్న వాళ్ళు కూడా ఉండకమానరు. నీకు అర్థమైందా? సో అది కాదు దేవుని ఉద్దేశం. చూడండి ధనవంతులకి ఏం చెప్తున్నాడు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం. అన్ని మనసులో పెట్టుకోండి. ఏవి? ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం కంటే ఒంటి సూది బెజ్యంలో దూరుట సులభం. ఇవన్నీ మనసులో పెట్టుకోండి. అవన్నీ మనసులో పెట్టి ఇప్పటిదాకా చెప్పిన ప్రసంగం అంతా మనసులో పెట్టి చదవండి. ఇహమందు ధనవంతులు అయిన వారు ఎవరండి వీళ్ళు? ఎవరు వీళ్ళు? పర్టికులర్గా ఇక్కడ రాయబడుతున్న వీళ్ళు ఎవరు? ఇహమందు ధనవంతులైన వీళ్ళు ఎవరు? విశ్వాసులు. ఈ పత్రిక ఎవరికి?
విశ్వాసులకు. అంటే విశ్వాసులలో కూడా ఎవరుంటారు? ధనవంతులు ఉంటారు. నువ్వు ధనవంతుడు కనబడగానే ద్వేషించకూడదు. నీకేంటి బాధ? ఎవరైనా సరే కొంతమంది ధనవంతులు కనబడగానే వీళ్ళకి లేదు కాబట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటారు. ఎవరైనా బండి మీద తిరుగుతున్నారు అనుకోండి, వీడికి బండి అవసరమా? ఎవడైనా ఇల్లు కట్టుకున్నాడు అనుకోండి, వీడికి ఇల్లు అవసరమా? ఇల్లు కట్టేసుకోవాలి ఇప్పుడు. మరి వీడు ఏం బోధ వింటున్నాడో ఇల్లు కట్టుకుంటున్నాడు. నక్కలకు బొరియలు, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి కానీ మనుష్య కుమారుడు తలవాల్చిటికైనా స్థలం లేదన్నాడు కదా. ఇప్పుడు నేను పాకలో ఉన్నట్టు ఈడు ఉండాలి కదా అంటాడు. వీడికి లేదు కాబట్టి ఆడిగా ఉండకూడదు. అది ఈడేడు అసూయ. వీడికి ఉన్నది ఏంటిది? అసూయ తప్ప విశ్వాసికి ఉండకూడదు అని కాదు. అక్కడ తగినంత ఉండొచ్చు, నువ్వు సంపాదించుకున్నంత ఉండొచ్చు. ఆ ఉన్నదాన్ని జాగ్రత్తగా నువ్వేం చేస్తావు? కాపాడుకో. ఏం చెయ్యాలో చెప్తున్నాడు చూడండి. ఒకవేళ మీలో ఎవరైనా ధనవంతులైతే, మీరు ధనవంతులయ్యే అవకాశాలు ఉన్నాయా లేవా? ఎందుకు లేవండి? ఇప్పుడు ఆ విజేత ఉన్నాడండి, వాళ్ళు గతంలో కొంచెం ఇబ్బంది పడ్డోళ్ళే కదరా, ఇబ్బందులు పడ్డోళ్ళే. ఇప్పుడు మెల్లిమెల్లిగా డెవలప్ అవుతున్నాడు. చేస్తున్న వ్యాపారాలు ఏవో పెట్టుకున్నాడు, చేసుకుంటున్నాడు. రేపు పొద్దున అతను వ్యాపారాల్లో కలిసి వచ్చి బాగా ఇంకా అలా డెవలప్ అయిపోయి బాగా డబ్బులు సంపాదించేసాడు అనుకోండి, అతని విశ్వాసం అలాగే ఉందనుకోండి, ఇతను కూడా ఎవరి లెక్కలోకి వచ్చేస్తాడు? అప్పుడు కొర్నేలు లెక్కలోకి వస్తాడు, అరిమతి యోసేపు లెక్కలోకి వస్తాడు. అంతే తప్ప లోకసువార్త 16 అధ్యాయంలో ధనవంతుడి దగ్గరికి, 12 అధ్యాయంలో ధనవంతుడి దగ్గరికి వెళ్ళడు. పాయింట్ మీకు అర్థం కావాలి. అర్థమైందా? అలాగే ఇప్పుడు ఇక్కడ చాలామంది ఉన్నారు. మన వీర్రాజు గారు ఉన్నారు. ఆయన చాలా ఇబ్బందులు పడుతూ ఎదిగినోడు, ఇప్పుడు కూడా ఇబ్బందులు పడుతున్నాడు. పెద్ద కొడుకు జాబ్ వచ్చింది, రెండోడికి కూడా జాబ్ వస్తుంది. ఇప్పుడు ఇద్దరు జాబ్ చేసి చెరుకో 1,00,000 తెచ్చి ఆయన చేతిలో పడేస్తున్నారు అనుకోండి. ఈయన సంవత్సరానికి 25,00,000 పోగేస్తున్నాడు అనుకోండి. ఒక 5 సంవత్సరాల తర్వాత 1,25,00,000 ఉందనుకోండి ఆయన దగ్గర. ఇప్పుడు వీర్రాజు గారు ధనవంతుడే కదా. అప్పుడు ఇతను దేవుని రాజ్యంలో ప్రవేశించడు, ఒంటి సూది బజ్జీలోకి ఏదైనా వెళ్తుంది, కానీ ఇతనే వెళ్ళాడో అని మనం డిక్లేర్ చేయాలా? చేయకూడదు. ఎందుకంటే చెప్పలేము. నేను చెప్పాను కదా, ఒక అబ్బాయి ఉన్నాడు, వాళ్ళ నాన్నగారు వ్యవసాయం చేసుకుంటాడు. అతనికి 45 లక్షల ప్యాకేజ్ సంవత్సరానికి, యాన్యువల్ ఇన్కమ్. ఒక సంవత్సరానికి అతని ఆదాయం 45 లక్షలు. ఉండే కొద్ది ఇంకా పెరుగుతుంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే సంవత్సరానికి దగ్గర 50 లక్షలు వేసుకోండి. 2 సంవత్సరాలకి ఎంత తీసేస్తాడు అతను? ₹1,00,000 పక్కన పడేస్తాడు. 5 ఏళ్ళు అయ్యేసరికి 2,50,00,000 ఉంటుంది అతని ఆస్తి. నీకు డబ్బులు రావడం మొదలైనవి అనుకో, అవి పెరుగుతాయి తప్ప తరగవు. ఎందుకంటే పిల్లలు నడుతుంటాయి కదా అప్పుడప్పుడు. ఆ పిల్లల్ని పెట్టడం మొదలైంది అనుకోండి, పెరుగుతాయి అవి. సో అలా పెరిగాడు అనుకోండి, అతన్ని బట్టి మనం ఇదిగో ఇతను ధనవంతుడు కనుక ఇతను దేవుని రాజ్యంలో ప్రవేశించడని అనడానికి వీలు లేదు. అది తప్పది. ఎందుకంటే ఇక్కడ ఏం అప్లై అవుతుందంటే, ఒకవేళ నువ్వు దేవునిలోకి వచ్చాక నీకు కలిసి వచ్చి నువ్వు డబ్బున్నోడు అయితే, అంటే డబ్బున్నోడు అనగానే మళ్ళీ మనల్ని మించిన వాళ్ళు కూడా ఉంటారు ప్రపంచంలో. ఆ కొలత కూడా మనం వర్ణించలేము. ఇప్పుడు 10 రూపాయలే ఉన్నోడికి 50,000 ఉన్నాడు ఎవడు? డబ్బున్నోడు. 50,000 ఉన్నోడికి 10 లక్షలు ఉన్నాడు ఎవడు? డబ్బున్నోడు. 10 లక్షలే ఉన్నోడికి ₹1,00,00,000 ఉన్నాడు ఎవడు? డబ్బున్నోడు. ₹1,00,00,000 ఉన్నోడికి 100 కోట్లు ఉన్నాడు ఎవడు? డబ్బున్నోడు. ఇప్పుడు 100 కోట్లు ఉన్నాడికి 1000 కోట్లు ఉన్నాడు ధనవంతుడు. సో అలాగా అది లెక్కలు ఎవరికి వాళ్ళ స్థాయిని బట్టి ఆ లెక్కలు ఏమైపోతాయి చెప్పండి? ఏమైపోతాయి? స్థాయిని బట్టి లెక్కలు ఏమైపోతాయి? మారిపోతాయి. అర్థమైందా? సో కాబట్టి ఇహమందు ధనవంతులైన విశ్వాసులు, చదవండి జాగ్రత్తగా మాట. 17వ వచనం జాగ్రత్తగా చదవండి. ఇహమందు విశ్వాసులైన ధనవంతులు. నెంబర్ వన్ ఏం కావద్దు మీరు? ఫస్ట్ మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఒకవేళ ప్రభువులోకి వచ్చాక మీకు ఏదైనా కలిసి వచ్చి మీరు ధనవంతులైతే, మనకు తెలిసిన ఒక కుర్రాడు ఉన్నాడు. ఆ అబ్బాయి ఎందుకు పనికిరాని పొలం ఉండేదట వాళ్ళకి, రోడ్డు పడిపోయింది. ఇప్పుడు ఒక్కసారిగా ఆ పొలాలన్నీ ఏమైపోయాయి? బంగారం అయిపోయాయి. ఇప్పుడు ఆటోమేటిక్గా ఏమైపోయాడు? ధనవంతుడు అయిపోయాడు. విశ్వాసే ఏమైపోయాడు? ధనవంతుడు అయిపోయాడు. ఇప్పుడు అంటాడు, ఇహమందు ధనవంతులైన వారు అనగా విశ్వాసులు గర్విష్ఠులు కావద్దు. మీలో ఎవరైనా ధనవంతులైతే కనుక, ఒకళ్ళైనా కలిసి వచ్చి మీకు డబ్బులు చేకూరితే కనుక, మీ పొలాలు స్థలాలు రేట్లు వచ్చేసి
లేదా మీ పిల్లలకు ఉద్యోగాలు వచ్చేసి మీరు చేస్తున్న వ్యాపారంలో కలిసి వచ్చి బాగా డబ్బులు సంపాదించి మంచి స్థితిలో మీరు స్థిరపడితే గనుక ఇహమందు ధనవంతులైన వారు ఏం కావద్దు? గర్విష్ఠులు కావద్దు. ఫస్ట్ క్వాలిటీ మీలో ఉండాలి. ఎందుకంటే కొద్దిగా డబ్బు వస్తే చాలు మనిషికి ఏమొచ్చేస్తుంది? గర్వం వచ్చి కూర్చుంటుంది. నా అంతటోడు లేడంటాడు, నన్ను మించిన మొనగాడు లేడంటాడు, నాకు ఎవరి లెక్క లేదంటాడు. సో కళ్ళు మిళ్ళు కానక బంధువుల్ని స్నేహితుల్ని అందరినీ హీనంగా చూస్తూ నన్ను మించిన మొనగాడు ఈ ప్రపంచంలో లేడన్నట్టుగా బిల్డప్లు ఇస్తూ ఉంటాడు. సో అలాంటి బుద్ధి మీలో ఉండడానికి వీలు లేదు. అన్నీ ఉన్న ఆకు అణిగిమనుకుంటుంది అన్నట్టు నీకు ఎంత ధనం వచ్చినా కూడా నువ్వు ఎలా ఉండాలి? ఉద్దికగా ఉండాలి. అప్పుడు నీ విలువ ఇంకా పెరుగుతుంది. అప్పుడు ఏం చేయాలి? గర్విష్ఠుడు కాకూడదు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటట? అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక. చూడండి, ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాడు. ఒకవేళ నువ్వు ధనవంతుడు అయినా, ఒకవేళ వీర్రాజు గారి ధనవంతుడైనా, విజేత ధనవంతుడైనా, లేదా మన ఇస్రాయేల్ గారి ధనవంతుడు అయిపోయినా, లేకపోతే మన లక్ష్మణో సురేష్ గారో వీళ్ళందరూ ధనవంతులు అయిపోయినా, అస్థిరమైన మీ ధనమునందు నమ్మిక ఉంచొద్దు. ఎందుకంటే అది స్థిరం కాదు. ఆ ధనం ఏం కాదు? స్థిరం కాదు. స్థిరం అని చెప్పగలమా మనం? స్థిరం అని చెప్పగలం. ఇప్పుడు ఈరోజు 2,50,000 సంపాదిస్తున్నాడండి ఒక ఆయన, నెలకి లైఫ్ లాంగ్ 2,50,000 సంపాదిస్తానని రాసి ఇవ్వగలడా? రిటైర్మెంట్ ఉంటుంది. ప్రతి దానికి ఏముంటుంది? రిటైర్మెంట్ ఉంటుంది. నాకు తెలిసిన ఒక హోటల్ ఉండేది, బీభత్సమైన అమ్మకాలు ఉండేవి 10 ఏళ్ల కిందటో 15 ఏళ్ల కిందటో. రోజుకి ఆ రోజుల్లోనే 1,000 రూపాయలు 2,000 అమ్మేసేవాడు. అబ్బాబ్బాబ్బా ఏం అమ్మకం తెగ సంపాదించేశారు. చచ్చిపోయాడు ఆయన. చచ్చిపోతే అతనితో పాటు అతని ధనం ఏమైంది? పోయింది. ఆ తర్వాత వాళ్ళ కొడుకు హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు ఆ హోటల్ని. ఇప్పుడు వాళ్ళ నాన్న కాలంలో ఉన్నంత అమ్మకాలు లేవు. మెల్లిగా ఒకప్పుడు కాకినాడ సుబ్బయ్య హోటల్ అంటే పెద్ద ఫేమస్. ఇప్పుడు ఎవడు పట్టించుకోవట్లేదు పెద్దగా. అక్కడికే వెళ్ళి తింటామేంటి? బోల్డ్ అని హోటల్స్ వచ్చాయి కాకినాడలో, ఎక్కడికో పోతారు. ఇదివరకు లైన్ ఉండేది కాకినాడ సుబ్బయ్య హోటల్ అనేసరికి, ఒకటే ఉండేది. ఇప్పుడు 3 అన్నదమ్ములంటే 3 పంచుకున్నారు వాళ్ళు. సో అంతే, ఉండే కొలది ఎలా మారిపోతామో తెలియదు. ఈ రోజు ఉన్నట్టు రేపు ఉండదు, రేపు ఉన్నట్టు ఎల్లుండి ఉండదు. నువ్వు సంపాదించేది జీవితాంతమే సంపాదించలేవు. కాబట్టి అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచొద్దు. విశ్వాసులు నేర్చుకోవాల్సినటువంటి పాఠం. డబ్బు ఉండడం తప్పు కాదు, ఆ డబ్బు మీదే నమ్మకం పెట్టుకోవడం తప్పు. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ధనవంతుడు అన్నదానికి అర్థమయ్యేలా చెప్పాను మీకు. ఆ తర్వాత ఒకవేళ నువ్వు ధనవంతుడిగా ఉంటే కనుక, అంటే నీ దగ్గర డబ్బులు ఉంటే కనుక నువ్వు ఎలా ఉండాలో కూడా చెప్తున్నాడు ఇక్కడ. ఏం చెప్తున్నాడంటే అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక. దాన్ని ఎలా అనుభవించాలట? సుఖముగా అనుభవించుటకు. సుఖముగా దాన్ని అనుభవించు. సుఖంగా ఉండు. డబ్బులున్నాయా? సుఖంగా ఉండు. కొర్నేలుని ఫాలో అవ్వు. అరిమత యోసేపుని ఫాలో అవ్వు. అరిమత యోసేపు తన స్థలాన్ని లేదా తన సమాధిని ఎవరి కోసం ఇచ్చేశాడు? ప్రభువు కోసం ఇచ్చేశాడు. అంటే ప్రభువు కోసం దాన్ని ఖర్చు చేశాడు, వాడాడు. రైట్. అలాగే కొర్నేలు తన ధనాన్ని ధర్మకార్యాలకు, సత్కార్యాలకు ఖర్చు చేశాడు. అలా ఖర్చు చేసినప్పుడు తప్పకుండా దేవుడు అతనికి మళ్ళీ తిరిగిస్తాడు. అందుకే అంటాడు ఒక మాట, వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు కలరు. ఎవరట వాళ్ళు? వెదజల్లి. ఆ మాట చదువుదాం ఒకసారి. మరలా తిమోతి పత్రిక కొద్దాం. ఒకసారి ఆ మాట చదువు. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 24వ వచనం. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 24వ వచనం. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు కలరు. చూసారా? ఇప్పుడు తగిన దానికన్నా తక్కువ ఇస్తే ఎందుకు లేమికి వస్తామండి? ఇంకా డబ్బులు మిగిలితాయి కదా మన దగ్గర. 100 ఉంది, రూపాయి ఇచ్చామనుకోండి, 99 రూపాయలు మిగిలినట్టు కదా. దేవుడేటి ఇలా చెప్పాడు అనుకుంటాం. దేవుని వాక్యం మనకు అర్థం అవ్వడానికి అంత ఈజీగా రాయబడలా, చాలా లోతుగా వెళ్ళాలి. ఇక్కడ ఏమంటున్నాడంటే వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరంటే, నువ్వు వెదజల్లినప్పుడు విత్తనాలు ఎకరం విత్తితే ఎకరం పంట వస్తుంది, 10 ఎకరాలు విత్తితే 10 ఎకరాల పంట వస్తుంది. దేవుల్లో కూడా నువ్వు కొంత చేస్తే కొంత వస్తుంది, ఎక్కువ చేస్తే ఎక్కువ వస్తుంది. దేవుల్లో కూడా దేవుని ఆశీర్వాదం కూడా నువ్వు చేసే పనిని బట్టి మారిపోద్ది. అది చెప్తున్నాడు ఇక్కడ. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు కలరు. ఇప్పుడు మనం సేవా కార్యక్రమం చేస్తున్నాం, ఒక సత్కార్యం చేస్తున్నాం. మన దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి, కానీ మనం 10 రూపాయలు ఇస్తాం. అప్పుడు మనకి ఏ దీవెన వస్తుంది? తగిన దానికన్నా తక్కువ ఇచ్చి
లేమికి వచ్చేవారు కలర్ అనేది వస్తుంది మనకి, అంతే కదా. మరి దేవుని వాక్యం ఇది అబద్ధం కాదు కదా. ఇప్పుడు నా దగ్గర ఫుల్గా ధనం పెట్టుకుని ఏదైనా మంచి పని చేయాల్సి వచ్చినప్పుడు, ఏదైనా సత్కార్యం చేయాల్సి వచ్చినప్పుడు, ఏదైనా ధర్మకార్యం చేయాల్సి వచ్చినప్పుడు, ఏదైనా పుణ్యకార్యం చేయాల్సి వచ్చినప్పుడు నేను చెయ్యి వెనక్కి లాగుతున్నాను అనుకోండి, తద్వారా నాకు వచ్చే ఆశీర్వాదాన్ని కూడా నేను ఏం చేస్తున్నట్టు వెనక్కి లాక్కున్నట్టే. ఇక్కడ దేవుని వాక్యం అబద్ధం చెప్పదు, చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, నీకు దేవుడిచ్చాడు కాబట్టి నువ్వు దేవుని కొరకు ఖర్చు చేయి, లేదా నువ్వు ధర్మకార్యాలకు ఖర్చు చేయి, నువ్వు సత్కార్యాలకు ఖర్చు చేయి, మంచి పనికి ఖర్చు చేయి, స్వార్థ కార్యక్రమాలకు ఖర్చు చేయి, మినిస్ట్రీకి ఖర్చు చేయి, పరిచర్యకు వాడు. ఎందుకంటే అది దేవుడు మనకిచ్చాడు. ఇప్పుడు తనకున్న సమాధిని పరిచర్యకు వాడాడు, ప్రభువుకి సమాధి ఇచ్చాడు. ఇవ్వకపోతే ఆయనకి ఆ సమాధి లేదు, ఎక్కడ పెట్టేవారో. కానీ దేవుని ప్రణాళిక ప్రకారం 3వ దినాన ఆయన తిరిగి లేవాలి, అందరికీ కనబడే విధంగా ఉండాలి, అది ఫోకస్ అవ్వాలి. అలాంటి సమాధి కావాలి ఆయనకి. దానికి ముందు నుంచి ఎవరిని సిద్ధపరిచాడనమాట, అది దేవుని ఏర్పాటు ప్రణాళిక అలాగ ఉంటుంది. అరిమతయి యోసేపుని సిద్ధపరిచాడు ముందు నుంచి. నా కుమారుడు గెస్ట్గా 3 రోజులు నీ సమాధిలో ఉంటాడు నాయన, దానికోసం ముందు నుంచి విస్తరణ చెప్పనా. అరిమతయి యోసేపు అది ప్రభు కోసమని కట్టించలేదు, అది అసలు రహస్యం. అరిమతయి యోసేపు కట్టించేటప్పుడు ఎవరి కోసమని కట్టించుకున్నాడు, అందరు ధనవంతులు కట్టించుకుంటున్నారు కాబట్టి నేను కూడా కట్టించుకోవాలి, కట్టించుకోకపోతే బాగోదు, మా స్టేటస్కి తగ్గట్టు ఉండాలి అని చెప్పి ఏం చేశాడంటే తన స్టేటస్ కోసం ఒక సమాధి తొలిపించుకున్నాడు. అర్థమైందా? తాను రాతితో తన కొరకు తొలిపించుకున్నాడు. కానీ దేవుని ప్రణాళికలో అతను ఉన్నాడు కాబట్టి అతను దాన్ని ఆ సమయానికి ఎవరికి ఇచ్చేశాడు, ప్రభువుకి ఇచ్చాడు. ఆ గాడిద పిల్ల ప్రభువుకు కావలసి ఉన్నదని చెప్పండి అన్నాడా లేదా? మీరు వెళ్ళండి, అక్కడ మీకు కట్టి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడుతుంది, దాన్ని తోలుకొని వచ్చేయండి. ఒకళ్ళు ఎవరైనా మిమ్మల్ని ఆపి ఎందుకు మీరు దీన్ని తోలుకెళ్ళిపోతున్నారని అడిగిన ఎడలా అది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పండి అన్నాడు. ఎందుకంటే ఆడ కట్టినోళ్ళకి కానీ దాన్ని కొన్నోళ్ళకి కానీ ఇది ప్రభు కొరకు వాడబడడానికి ఉపయోగపడేది అన్న విషయం తెలీదు. కానీ ఆ ప్రవచనం నెరవేరాలి. నీ రాజు గాడిద పిల్లను ఎక్కి వచ్చుచున్నాడు అన్న ప్రవచనం నెరవేరాలి కాబట్టి అక్కడ దేవుడు ముందుగా సిద్ధపరిచాడు. అలాగే నిన్ను నన్ను కూడా సిద్ధపరుస్తాడు. ఏ పనులకు సిద్ధపరుస్తాడో మనకు తెలీదు. నిన్ను నన్ను ఎందుకు ఆయన వాడుకుంటాడో, నీకు నా జీవితంలో నీ జీవితంలో మనకి ఇవ్వబడినటువంటి తలాంతులు లేదా ఆశీర్వాదాలు, దీవెనలు, మనకున్న సరుకులు, మనకున్న వస్తువులు, అవి ఎందు నిమిత్తం దేవుడు మన చేతిలో పెట్టాడో మనకు తెలీదు. అవి మనం ప్రభు పనిలో వాడతామని ఇచ్చుంటాడు. అలాగే నీకున్న నైపుణ్యాలు, నీకున్న టాలెంట్, నీకున్న తలాంతు, ఎవ్రీథింగ్ మనం దేనిలో వాడాలంటే ప్రభులో వాడాలి, ప్రభు కొరకు వాడాలి. కాబట్టి ప్రభు మనల్ని ఎన్నుకున్నాడు ఆ విధంగా. అర్థమైందా? సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే మనకు అర్థమవుతుంది. వెదజల్లి ఏం పొందారట వీళ్ళు, అభివృద్ధి పొందారు. తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు కలరు. దేవుడు నీకు ఇచ్చాడు అంటే నువ్వు దాన్ని సత్కార్యాలకు వాడతావని నమ్మిచ్చాడు. నువ్వు వాడే కొలది ఇంకిస్తాడు. అదే ఆయన లెక్క అక్కడ. అందుకే వెదజల్లి ఏం పొందుతున్నారట వాళ్ళు, అభివృద్ధి. వెదజల్లే ప్రతివాడికి అభివృద్ధి అని చెప్తున్నాడు ఇక్కడ. వెదజల్లే వాడికి అభివృద్ధి. సో మీకు అంటే యాక్చువల్లీ వాళ్ళ పేర్లు చూపించను కానీ జూలైలో మాకు వచ్చినటువంటి ఒక స్క్రీన్ షాట్ చూపిస్తాను నీకు. వాళ్ళు ఆస్ట్రేలియాలో ఉంటారు. సో వాళ్ళు ఏం చెప్పారో ఒకసారి చూద్దాం. స్క్రీన్ షాట్ నేను లైవ్లో చూపిస్తున్నాను చూడండి, తర్వాత మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత లైవ్లో చూడండి. అన్న వందనాలు, బాగున్నారని ఒక సోదరి నాకు ఒక మెసేజ్ చేసింది వాట్సాప్లో. చూపిస్తున్నాను చూడండి మీకు. అన్న మీకు చెప్పలేదు, మా లైఫ్లో దేవుడు చాలా అద్భుతం చేశారు, ఆయనకు క్లియరెన్స్ ఇచ్చేశారు. అంటే వాళ్ళ భర్తకు ఒక ప్రాబ్లం వచ్చింది అక్కడ. ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళు చాలా సతమతం అయిపోయారు. ప్రార్థన చేయండి అన్నారు. సరే అమ్మ తప్పకుండా చేద్దాం అని చెప్పాను. సో వాళ్ళు మన ఏ పని తలపెట్టినా, సెమినార్ కానివ్వండి, ఏం కానివ్వండి, దేవుని పని అనేసరికి వెనకాడరు వాళ్ళు ఏ ప్రాబ్లమ్స్లో ఉన్నారో మనకు చెప్పరు, కానీ వాళ్ళు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తూ ఉంటారు. అలాగే చాలామందికి బీదలకు హెల్ప్ చేయటం కానివ్వండి, కష్టాల్లో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయటం కానివ్వండి, ఇలాంటివి చేస్తూ ఉంటారు వాళ్ళు. సో ఆవిడ పెట్టిన మెసేజ్ ఇది. నేను ఆ పేరు అది చూపించట్లేదు మీకు, ఆ పేరు లేదు కదా అందులో, రైట్. సో అవి ఏం చూపించట్లేదు మీకు, జస్ట్ ఆవిడ పెట్టిన మెసేజ్ మాత్రం చూపిస్తున్నాం చూడండి. అందులో అన్న మీకు చెప్పలేదు, మా లైఫ్లో దేవుడు చాలా అద్భుతం చేశారు, ఆయనకు క్లియరెన్స్ ఇచ్చారు, అసలు ఊహించలేదు. లాస్ట్ మంత్ మినిస్ట్రీకి సపోర్ట్ చేసినప్పుడు కూడా హోప్స్ అయితే లేవు, చెప్తే మీరు వద్దంటారని మీకు చెప్పలేదు. దేవుడు మమ్మల్ని విడువడన్న మా విశ్వాసం ఎలా డెవలప్ అయ్యిందంటే అది మీ వాక్యమే అన్నా అని వాళ్ళు మెసేజ్ పెట్టారు. సో ఇలాంటివి ఒకటి కాదు, రెండు కాదు, చాలా వస్తుంటాయి. కావాలంటే మీరు ఆ మిక్కీని కానీ పరిమళాన్ని కానీ అడగండి. వాళ్ళు ఆ మెసేజ్ని నాకు మళ్ళీ ఫార్వర్డ్ చేస్తుంటారు, కొంతమంది నేరుగా పెడుతుంటారు.
సో వాళ్ళ యొక్క రెస్పాన్స్ చూస్తుంటే అద్భుతం అనిపిస్తుంది. దేవుడు ఏ రూపంలో మనకి సపోర్ట్ చేస్తాడో, ఏ రూపంగా మనల్ని హెచ్చిస్తాడో, ఏ రూపంగా మనల్ని ఆదుకుంటాడో మనకు తెలియదు ఆ సమయంలో. కానీ మనం విత్తిన విత్తనానికి తగిన ఫలితాన్ని ఇచ్చేది ఎవరో? దేవుడిస్తాడు. తగిన ఫలితాన్ని ఆయన ఇస్తాడు. అందుకే అన్నాడు, వెదజల్లి అభివృద్ధి పొందేవారు కలరు. మరో తమ్ముడు కూడా మెసేజ్ చేశాడు, అది కూడా మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. అది కూడా మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాం. సో ఇలా ఇలా చాలామంది ఉన్నారు దేవునిలో వర్ధిల్లిన వాళ్ళు, ప్రభు కొరకు కష్టపడి దీవెన పొందుకున్న వాళ్ళు, ప్రభు కొరకు కష్టపడి శ్రమపడి ఆయన ఆశీర్వాదానికి పాత్రులైన వాళ్ళు. ఇహమందు కూడా ఆయన మనల్ని చూస్తాడు, మనల్ని పట్టించుకోవడం మానేడు ఆయన. కొరింథీ పత్రికలో ఒక మాట అన్నాడు చూడండి. కొరింథీలకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 9వ వచనం. కొరింథీలకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 9వ వచనంలో రాయబడిన మాట చదువుదాం ఒకసారి. ఇందు విషయమై అతడు వెదజల్లి దరిద్రులకిచ్చెను, అతని నీతి నిరంతరము నిలుచునని వ్రాయబడి ఉన్నది. విత్తువానికి విత్తనము, తినుటకు ఆహారము దయచేయి దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపజేసి మీరు ప్రతి విషయంలో పూర్ణ ఔదార్య భాగ్యము గలవారగునట్లు. పూర్ణ ఔదార్య భాగ్యం అంటే సంపూర్ణంగా ఇచ్చే గుణం అని అర్థం. ఔదార్యము అంటే ఇచ్చుట, పూర్ణ ఔదార్య భాగ్యము అంటే సంపూర్ణంగా ఇవ్వడాన్ని కూడా ఏమంటున్నాడు? భాగ్యము అంటున్నాడు. వాళ్ళకి దేవుడు వృద్ధి పొందిస్తాడట, వాళ్ళను దేవుడు వృద్ధి పొందిస్తాడట. ఆయన తలుచుకుంటే ఎంత అండి? ఆయన తలుచుకుంటే ఎంత? ఆయన ఏదైనా చేయగలడు కదా. సో మనకి నిత్య జీవాన్ని వాగ్దానం చేసినటువంటి ప్రభువు ఈ జీవితంలో కూడా మీకు తోడుగా ఉంటాడు, బెంగ పెట్టుకోకండి. ఆయన మిమ్మల్ని విడువడు, ఎడబాయడు. మీరు నీతిగా యథార్థంగా ఆయన సన్నిధిలో కొనసాగుతున్నప్పుడు మీకు ఆ సమయానికి ఏది అవసరమో తప్పకుండా ఇస్తాడు. మీకు కానివ్వండి, మీ పిల్లలకు కానివ్వండి, నాకు కానివ్వండి, నా పిల్లలకు కానివ్వండి. ఆయన్నే నమ్ముకుని బ్రతుకుతున్నాం, మనల్ని ఎందుకు వదిలేస్తాడు ఆయన? ఆయన మీద ఆధారపడి బ్రతుకుతున్నాం, మనల్ని ఎందుకు వదిలేస్తాడు ఆయన? ఆయన మీద దృష్టి ఉంచి బ్రతుకుతున్నాం, మనల్ని ఎందుకు విడిచిపెడతాడు ఆయన? అందుకే ఆయన మనల్ని విడువడు, ఎడబాయడు. ఏమండి, ఇస్సాకుకి అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేశాడు, నీ సంతానమును ఇసుక రేణువుల వలె విస్తరింపజేస్తాను, నీకు సమృద్ధి కలుగజేస్తాను అని వాగ్దానం చేశాడు. ఒక దేశాన్ని వాళ్ళకి ఇచ్చేశాడు. అయినా కూడా వాళ్ళు గుడారాల్లో నివసిస్తూ ప్రభువును మహిమపరుస్తూ ఉన్నారు. ఆయన ఇస్తానన్న ఆశీర్వాదం కొరకు ఎదురు చూస్తున్నారు, పునాదులు గల ఆ పట్టణం కొరకు. మరి భూమి మీద పరిస్థితి ఏంటి? బతకాలంటే తినడానికి తిండి కావాలిగా, ఉండడానికి ఇల్లు కావాలిగా. ఈ 60 ఏళ్ళలో 70 ఏళ్ళలో 100 ఏళ్ళలో అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు బతకడానికి తగిన వనరులు కావాలిగా. ఇప్పుడు మనకి నిత్య జీవితం ఓకే ఇచ్చేసాడు, ఆయన వాగ్దానం చేశాడు. కానీ బతకడానికి మనకి భూమి మీద ఎంతో కొంత కావాలా వద్దా? కావాలి కదా. మనకున్న సమస్యల నుంచి విడిపించబడాలి, సంపాదించుకోవాలి, మన పిల్లలకి పెట్టాలి, వాళ్ళ ఫీజులు కట్టాలి, కుటుంబ పరిచర్య, కుటుంబ పరిస్థితులు కూడా చూసుకోవాలి, ఆరోగ్యం చూసుకోవాలి. ఈ విషయాలన్నీ మనం ఏదాలి. ఈ జీవిత యాత్రలో దేవుని మీద ఆధారపడి ముందుకు వెళ్ళాలి. మరి ఇప్పుడు సహాయం ఎవరు చేస్తారు? ఇక్కడ మనకి కేవలం నిత్య జీవితం వరకేనా ఆయన సహాయం? భూమి మీద సహాయం ఉండదా అంటే ఉంటుంది. సహాయం చేస్తాడని మనం ప్రభువుని నమ్మలా. ఇది పాయింట్ గుర్తుపెట్టుకోండి. సహాయం చేస్తాడని ప్రభువుని నమ్మడం అది సరైన విశ్వాసం కాదు. నేను ప్రభువుని నమ్మింది నా పాపాల క్షమాపణ కొరకు, నిత్య జీవితం కొరకు, అది క్లియర్. నా విశ్వాసం వినుట వల్ల కలిగింది, అది ప్రభువులో స్థిరంగా ఉంది వాక్యాన్ని బట్టి, దట్ ఈజ్ క్లియర్. మరి నేను బ్రతుకుతున్న బ్రతుకులో ఆయన సహాయం నాకు లభిస్తుందా లభించదా? నేను ప్రార్థన చేస్తే నా ప్రార్థన వింటాడా వినడా? ఆయన సరి అయిన సమయంలో నన్ను ఆదుకుంటాడా ఆదుకోడా అంటే అన్ని విషయాల్లో ఆయన ఆదుకుంటాడు. అది కూడా ఇక్కడ వాగ్దానం చూడండి. ఇక్కడ ఇస్సాకు విషయంలో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. ఆదికాండం 26వ అధ్యాయం 12వ వచనం. త్వరగా చూడాలి. ఆదికాండం 26వ అధ్యాయము 12వ వచనం. ఆదికాండం 26వ అధ్యాయము 12వ వచనం. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి, కొరింథీ పత్రికలో చదువుకున్నాం కదా, విత్తనమును వృద్ధి పొందించి, చదివామా లేదా ఇప్పుడు 9వ అధ్యాయంలో కదా, పూర్ణౌదార్య భాగ్యము గలవారగునట్లనేది, రైట్. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 అంతలు ఫలము పొందెను. ఎన్నంతలట? ఆ విత్తనానికి ఎన్నంతల ఫలం ఇచ్చాడట దేవుడు? 100 అంతల ఫలం ఇచ్చాడట. ఆయన వేసిన విత్తనాన్ని 100 అంతలుగా ఫలింపజేశాడట ఇస్సాకుకి. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక, భూమి ఆయన చేతిలో ఉంది కదా, ఆయన చెబితే పండుతుంది. ఆ మనుష్యుడు గొప్పవాడాయను. అంటే పరసంబంధమైన దీవెనలు ఆల్రెడీ ఇచ్చేశాడు. అబ్రహాముకి ఇచ్చిన దీవెనది, నిన్ను నీ సంతానాన్ని ఇసుక రేణువుల వలె విస్తరింపజేస్తాను. నిజమైన ఆశీర్వాదం అది, అసలైన ఆశీర్వాదం అది. దాన్ని మించిన ఆశీర్వాదం ప్రపంచంలో ఏదీ లేదు. రక్షణను మించిన ఆశీర్వాదం ఈ ప్రపంచంలో ఏది
లేదు. కానీ మరి బ్రతకడానికి అవసరమైనది అది ఆయన ఆ విషయంలో ఏం చేస్తాడనడానికి కూడా ఇదిగో ఇక్కడ మనకు ఆధారం కనబడుతుంది. మిక్కిలి గొప్పవాడాయను, అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. ఎలాగటమ్మా? అండర్లైన్ చేసుకోండి. ఎలాగ అభివృద్ధి పొందించినట్టు దేవుడు ఒకేసారి ఇవ్వడు. నువ్వు అనుకోవచ్చు రాత్రికి రాత్రి దేవుడు నన్ను హెచ్చించేస్తాడని. అవ్వదు, జరగదు. ఆయన నిన్ను అబ్జర్వ్ చేస్తాడు, నీ నమ్మకత్వాన్ని పరిశీలిస్తాడు, నీ యథార్థతను పరిశీలిస్తాడు. క్రమక్రమంగా నీకు డోర్లు ఓపెన్ అవుతాయి. మెల్లిమెల్లిగా నువ్వు డెవలప్ అవుతూ వస్తావు. అది నీ జీవితంలో చూస్తావు. అది నిజమైన దీవెనది. అర్థమైందా? ఒకే రోజు రాత్రికి రాత్రి మిలినీర్ అయిపోతావు, రాత్రికి రాత్రి బిలినీర్ అయిపోతావు ఎవరని చెప్తే నమ్మకండి. మనకు వద్దది. మనకు నిజమైన ఆశీర్వాదం ఏంటంటే చక్కటి ఆరోగ్యం ఉండి, చక్కటి కుటుంబం ఉండి, చక్కగా మన 4 వేళ్ళు నోట్లోకి వెళ్తూ ఆయన యందు విశ్వాసం ఉంచి ఒకడికి పెట్టగలిగే స్థితిలో చచ్చిపోతే చాలు. ఎలా ఉండి చచ్చిపోతే చాలు? ఒకడికి పెట్టగలిగే స్థితిలో ఉండి చచ్చిపోతే చాలు. ఈ ఊరంతా కొనే అక్కర్లేదు. ఆస్తులు అంతస్తులు వెండి బంగారం నగలో మేదేసుకుని తిరగక్కర్లేదు. ఒకడికి అప్పు లేకుండా, ఒకడితో అనిపించుకోకుండా మనం తింటూ ఒకడికి పెట్టగలిగే స్థితిలో ఉండి చచ్చిపోతే అంతకంటే ఆశీర్వాదం ఏముంటుంది సీను? అంతే కదా? అంతకంటే దీవెనే ఉంటుంది. ఆ జాలదా మన జీవితానికి చాలు. ఒకళ్ళు ఇంకా వస్తుంది అనుకోండి, రానే ఉండదు, బోనస్ అది. అయినా మనలోకి ఏమి రాకూడదు? గర్వం రాకూడదు. రేపొద్దు నీ కొడుకు డెవలప్ అయిపోవచ్చు, నీ మనవడు డెవలప్ అయిపోవచ్చు, మీ వాళ్ళు మంచి మంచి ఉద్యోగాల్లోనో పదవుల్లోనో స్థిరపడిపోవచ్చు. మనకు తెలియదు అది ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో. ఏమో రేపొద్దున మీ వాడే ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయిపోతాడేమో, నీ మనవడో నీ కొడుకో ఎవడో తెలుసు. ఇప్పుడు అయిన వాళ్ళు వాళ్ళ తాత ముత్తాతలను ఆలోచించేటట్టు అవుతారండి. అవ్వలేదు కదా, తెలియదు కదా, ఎవరికి తెలీదు. సో అలాగే ఏమో జరగవచ్చు, ఏదైనా జరగవచ్చు. ఏమో గుర్రం ఎగరవచ్చు అన్నట్టు ఏదైనా జరగవచ్చు. సో ఏం జరిగినా సరే నువ్వు ఎలా ఉండాలి? విశ్వాసివి. ఎలా ఉండాలి? విశ్వాసిగానే ఉండాలి. ఇక్కడ చూడండి ఏం జరిగిందో. అతడు అభివృద్ధి పొందుతూ వచ్చాడట. ఎలాగట? మిక్కిలి గొప్పవాడు అగు వరకు క్రమక్రమంగా అభివృద్ధి పొందాడట. క్రమక్రమంగా. ఒకవేళ యహమందు దేవుడు నీకు ఏదైనా సహాయం చేసినా కూడా ఒకేసారి నీకు అన్ని డోర్లు ఓపెన్ అవ్వవు. క్రమక్రమంగా నువ్వు అభివృద్ధి పదంలో నడుస్తావు. ఎందుకంటే నీ విశ్వాసాన్ని బట్టి, నీ యథార్థతను బట్టి వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు. నీకు దీవెన ఆశీర్వాదాలు వస్తూ ఉంటాయి. ఎక్కడ వస్తాయి అక్కడ వస్తాయి. అది వేరు, ఇది వేరు. అది నిజమైన ఆశీర్వాదం, ఇది తాత్కాలిక ఆశీర్వాదం. అది నిజమైన దీవెన, ఇది తాత్కాలిక దీవెన. అది శాశ్వత దీవెన, ఇది అశాశ్వత దీవెన. అది అక్షయమైనది, ఇది క్షయమైనది. ఇదేమో నిత్యం ఉండొస్తుమా? గుర్తుపెట్టుకోండి. ఈరోజు పచ్చకున్నాం కదంటే రేపు ఎండిపోతావు. అది కూడా అంగీకరించాలి. మరి అక్కడ ఇంక ఎండిపోటాలు ఉండవు. అర్థమైందా? ఈరోజు మనం కూటమి పెట్టుకుంటాం ఏమని? ఉద్యోగం వచ్చిందని. ఏదో రోజు ఉద్యోగం పోద్ది. అప్పుడు ఇష్టం లేకపోయినా అంగీకరిస్తావు. ఎందుకంటే రిటైర్ అయిపోయానండి అంటావు. అంటే రిటైర్ అంటే అర్థం ఏంటి? ఉందనే పోయిందని. అంటే వచ్చిందంటే ఏదో రోజు ఇక్కడ ఏమవుద్ది? పోద్ది. బతుకున్నావంటే ఏదో రోజు ఏమైపోతావు? చచ్చిపోతావు. కట్టుకున్నావంటే ఏదో రోజు ఏమైపోద్ది? కూలిపోద్ది. ఇక్కడ అన్నీ ఇవే జరుగుతాయి. అక్కడ మాత్రం అలా ఉండదు. ఇంకా అక్కడ శాశ్వతం. అది స్థిరమైనది. అది అర్థమైందా? ఇక్కడ ఈ రోజుకే గొప్ప. కారు కొనుక్కున్నానంటే, కొత్త కారు అంటే ఏదో రోజు తుప్పట్టేది. అది ఇనపముక్కలోడికి వేసేస్తాం. ఇప్పుడు ఇనపముక్కలోడికి వేసి అన్నీ ఏదో రోజు రిబ్బన్ కట్ చేసినవి అవన్నీ. ఇంతకుముందు 15 ఏళ్ల కిందటో 20 ఏళ్ల కిందటో ఏం చేసినవి? రిబ్బన్ కట్ చేసినవి. 2006లోనో 2005లోనో కొన్నాను నేను. పల్సర్ వచ్చిన కొత్తల్లో. పల్సర్ ఇలా వచ్చిందో లేదో కొనేసాం. అప్పుడు 108 నెంబర్ వేయించుకున్నాను దానికి. దాని నెంబరు 108. సో అప్పట్లో అది పెద్ద ఫేమస్ అయిపోయింది. ఆ తర్వాత ఆ నెంబరు. ఇప్పుడు అది చూడండి ఎలా ఉందో. మా ఇంటి దగ్గర ఉందా బండి. 2006. ఇప్పుడు ఎంత అవుతుంది అది కొని? అయ్యో 4, ఇదో 10, 14, ఇదో 3, ఎంత? 17. లైఫ్ కూడా పోయింది. లైఫ్ ఎంత? 15 ఏళ్ళే కదా బైక్కి, అంతే కదా? 17 ఏళ్ళు అయింది. ఇప్పుడు తుప్పు పట్టేసి మూల పట్టేసి ఉంది. కానీ అప్పట్లో అది పెద్ద గొప్ప. పల్సర్ అటండి, కొత్త బైక్ అట, బజాజ్ కూడా దింపాడట, సూపర్ అట, అదట ఇదట అనే పరిస్థితి అప్పట్లో. మరి ఇప్పుడో దాని బాబులు వచ్చి కూర్చున్నాయి. సో అప్పుడు రిబ్బన్ కట్ చేసింది. ఇప్పుడు ఏమైంది? తుప్పట్టేసింది. అలాగే మన బతుకును ఏదో రోజు తుప్పట్టు. ఇప్పుడు అరిమతి యోసేపు ధనవంతుడు ఏంగా చచ్చిపోయి సమాధి అయిపోయాడు. కొర్నేలు కూడా ఇప్పుడు ఎక్కడా లేడు. ఆయన చచ్చిపోయి ఏమైపోయాడు? సమాధి అయిపోయాడు. అలాగే లైఫ్లో మనం కూడా ఏదో రోజు ఏమైపోతాం? ఈ తాత్కాలికం ఇవన్నీ కూడా. కానీ శాశ్వతమైనది ఒకటి ఉంది, అదే నిత్యజీవం. ఈ తాత్కాలికమైన ఓదార్పు కూడా దేవుడిస్తాడు. ధైర్యంగా ఉండండి.
అదే ఇక్కడ చెప్పబడుతుంది. తాత్కాలికమైన ఓదార్పు కూడా దేవుడిస్తాడు. క్రమక్రమంగా నువ్వు ఒక స్థితికి వెళ్తావు. ఆ స్థితిలో మరలా నువ్వు రాలిపోతావు. అక్కడి నుంచి మళ్ళీ వెళ్ళాల్సిన చోటకి వెళ్ళిపోతావు. అందుకే దేన్ని బట్టి పొంగిపోవద్దు. ఈ రోజు ఉన్నది రేపు ఉండదు. అర్థమైందా? ఇప్పుడు కొత్త చీరలే రేపు కొండంటి గుడ్లు అవుతాయి. అవుతాయి. ఈరోజు ఏ చీరలు అవి? కొత్త చీరలు. ఒక 2-3 లేదా 10 సంవత్సరాల తర్వాత పనికిరానివి. మరి ఒకప్పుడు అమ్మో కొత్త చీరలు. ఇప్పుడు ఆనందించుకోవడానికి స్టవ్ మీద నుంచి వేడి వస్తువులు దించడానికి వాడుతున్నాం అనమాట. సో ఏదో రోజు కొత్త గుడ్డ పాత గుడ్డ అయిపోద్ది, కొత్త బతుకు పాత బతుకు అయిపోద్ది, గొప్ప బతుకు చెప్ప బతుకు అయిపోద్ది. సో మీరు సత్యాన్ని అర్థం చేసుకున్నప్పుడు మీకు అవును కదా, ఇది నిజమే కదా అన్న లోతులోనికి మనం వెళ్ళగలుగుతాం. ఆ సత్యం మనకు అర్థం కావాలి. కాబట్టి క్రమక్రమంగా అభివృద్ధి పొందాడట. అతనికి గొర్రెలాస్తియు గొడ్లాస్తియు దాసులు గొప్ప సమూహము కలిగినందున ఫిలిస్తీన్లు అందరూ అతని యందు ఏం పడ్డారట? అసూయ పడ్డారట. ఇందాక చెప్పాను కదా, ఎవడైనా బాగుంటే కొంతమంది ఓర్చలేరు. రైడు ఒకప్పుడు సైకిల్ మీద తిరిగేవాడు రా, ఇడు బండి మీద తిరుగుతున్నాడు. వాడు తినడానికి తిండి ఉండేది కదరా, ఈ మధ్య చూసారా కొత్త బట్టలు వేసి తిరుగుతున్నాడు వీడు అంటే వాడికి లేదని ఏడు 10. నీకుందని కాదు, ఆడికి లేకుండా నీకుందని. ఆడికంటే తక్కువ ఉన్నోడి గురించి మాట్లాడటం. మళ్ళీ నడుచుకుని ఎవడన్నా తిరుగుతున్నాడు అనుకో, నడుచుకు తిరుగుతున్నాడు రా అని అండవు. సో ఎవడైనా కొంచెం డెవలప్ అయితే అసూయ పడిపోతారు. ఫిలిస్తీన్లు కూడా అదే బుద్ధి. ఇప్పుడు ఇస్సాక్ గారు ఎదుగుతుంటే ఆ ఫిలిస్తీన్లు ఏమైపోతున్నారట? అసూయపడిరి. అలాగే నీ పక్కింటోళ్ళు నీ ఎదురింటోళ్ళు నిన్ను చూసినోడు ఎవడైనా అమ్మో వీడు చాలా డెవలప్ అయిపోతున్నాడు రా, వీడు బాగా ఎదిగిపోయాడు రా అని ఏమైనా ఒకవేళ అసూయ పడితే పడవచ్చు. అది వాళ్ళ నైజం. సో కాబట్టి ఇహమందు పరమందు కూడా ఆయన నిన్ను విడువడు ఎడబాయుడు. వెదజల్లి ఏం పొందాలట? అభివృద్ధి పొందాలి. చచ్చాక ₹1 మనం తీసుకెళ్ళేది ఏమి ఉండదు. సో మనం ఈ భూమి మీద చేసింది ఈ భూమి మీద అనుభవిస్తాం. ఈ భూమి మీద నుంచి వెళ్ళిన తర్వాత నిత్యజీవాన్ని అనుభవిస్తాం. నిత్యజీవం నువ్వు డబ్బుతో కొనేది కాదు, విశ్వాసాన్ని బట్టి వచ్చింది. కాబట్టి ధనము నీకు శత్రువేమీ కాదు. ఎలా వాడినప్పుడు చెప్పండి? ఎలా వాడినప్పుడు? సక్రమంగా నీకు ఆశీర్వాదకరంగా ఉండే విధంగా వాడుకో. డబ్బు అనేది సత్కార్యాలకు విత్తనాన్ని విత్తే ఒక విత్తనం లాంటిది. సత్కార్యాలకు నీ ధనాన్ని విత్తు. దేవుని పరిచర్యలో నీ ధనాన్ని ఖర్చు చేయి. ఇప్పుడు లాస్ట్గా తిమోతి పత్రికలో మాట పూర్తి చేసుకుని ముగించేసుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం చదవండి. యహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కావద్దు, విశ్వాసులు అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచొద్దు. సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేసేది దేవుడే. క్లియరా? సమస్తాన్ని నీకు ధారాళంగా దయచేసేది ఎవరు? దేవుడే. ఎలా దయచేస్తాడు? క్రమక్రమంగా, ఒకేసారి కాదు. అలా మెల్లిమెల్లిగా నువ్వు డెవలప్ అవుతావు. ఎవరైనా సరే, మీలో ఎవరైనా సరే ఈ రోజు ఉన్నట్టే ఉండిపోరు. మీరు విశ్వాసంగా ఉండండి. ఈరోజు డేట్లు లాక్ చేసుకోండి. 10 ఏళ్ల తర్వాత 5 ఏళ్ల తర్వాత మీ జీవితాన్ని అబ్జర్వ్ చేసుకోండి. మీరు డెవలప్ అవుతారు ఖచ్చితంగా. గ్రాడ్యువల్గా అది అలా పెరుగుతూ వస్తుంది. ఇక్కడ చాలామంది ఉన్నారు అలా డెవలప్ అయిన వాళ్ళు. నాకు తెలుసు మెల్లిమెల్లిగా డెవలప్ అయిన వాళ్ళు బెక్కవాళ్ళు అద్దుకుండేవారు. వాళ్ళు ఏమయ్యా అద్దెకే కదా వచ్చారు మీరు? బెక్కవాళ్ళు పొట్ట చేత్తో పట్టుకుని వచ్చారు వాళ్ళు. ఈరోజు వాళ్ళు ఇల్లు అమ్మేస్తే ఇప్పుడు ₹1 వస్తుంది. సో అంటే దాదాపు ఇది ఒక్క రోజులో అయిపోలేదు. అది దాదాపు ఒక 10 ఏళ్ళు కష్టపడి నానా శ్రమలు పడి భరించి, శోధనలు భరించి, అప్పులు భరించి, ఇరుకులు భరించి అలాగే విశ్వాసాన్ని కాపాడుకుంటూ వచ్చింది ఆ ఫ్యామిలీ. ఇప్పుడు ఆ పిల్లలిద్దరూ మంచి స్థితిలో ఉన్నారు. మొన్న అమ్మాయికి కూడా జాబ్ వచ్చేసింది. నాకు ఫోన్ చేసి అన్నయ్య జాబ్ వచ్చేసిందంటే కంగ్రాచులేషన్స్ అని చెప్పాను. ఆల్రెడీ అబ్బాయికి కూడా జాబ్ వచ్చేసింది మన మనీకి. సో అంటే ఇప్పుడు పిల్లలు డెవలప్ అయిపోతున్నారు. సో ఉండే కొలది క్రమక్రమంగా చూసారా వాళ్ళ జీవితాన్ని మీరు అబ్జర్వ్ చేయండి. వాళ్ళు ఏదో లోకం కోసం ప్రభువుని నమ్మిన వాళ్ళు కాదు. వాళ్ళు మాకు ప్రభువుని నమ్మితే మేళం కట్టుకుంటాం, మిద్దెలు కట్టుకుంటాం అని నమ్మిన వాళ్ళు కాదు. వాళ్ళు కేవలం విశ్వాసంతో పాపక్షమాపణ కోసం ప్రభువుని అంగీకరించారు, సంఘానికి వచ్చారు, సత్యమైన బోధ వినొచ్చి కూర్చున్నారు ఇక్కడ. అప్పటి నుంచి అదే బోధ వింటున్నారు. పిల్లలిద్దరిని ఆ బోధలో పెంచారు. భార్య, భర్త, ఆ పిల్లలు, ఆ కుటుంబ సభ్యులు, పెద్దలు అందరూ కూడా, మన అన్నయ్య వాళ్ళు, బెక్కవాళ్ళు. సో వాళ్ళు గ్రాడ్యువల్గా దేవుడు వాళ్ళ జీవితాన్ని ఏం చేస్తున్నాడు? ముందుకు నడిపిస్తున్నాడు.
ఇప్పుడు ఆయన కానీ మనీ కానీ అప్పుడు వాళ్ళ చెల్లెమ్మ కానీ వీళ్ళందరూ క్రమక్రమంగా ఏమవుతున్నారు, ఒక మంచి పరిస్థితిలోనికి వెళ్తున్నారు. ఇప్పుడు ఒకడికి పెట్టగలిగే స్థితిని దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. ఒకడికి భోజనం పెట్టగలిగే కెపాసిటీ వాళ్ళ కుటుంబానికి ఇచ్చాడు. ఒకప్పుడు ఆ పరిస్థితి లేదు వాళ్ళకి, చాలా ఇబ్బందుల్లో నెలద్ది కట్టుకోవడం, ప్రతి నెల ఇటు వడ్డీలు పట్టుకెళ్ళి అక్కడెక్కడో మండపట్లో కట్టి వచ్చేవాడు. అలాంటి పరిస్థితుల్లో నుంచి మెల్లిమెల్లిగా ఒక ఇద్దరికి జీతాలు ఇవ్వగలిగే స్థాయికి తీసుకెళ్ళాడు దేవుడు ఆయన్ని. అర్థమైందా? అలాగని ఇదేం శాశ్వతం కాదు. ఏదో రోజు ఇలా అందరూ కనబడకుండా వచ్చేస్తారు. ఎక్కడికి వచ్చేస్తారు? ప్రభు సన్నిధికి వచ్చేస్తారు. ఆ తరం, మన తరం పోయేసరికి ఇంకో తరం వచ్చేసరికి మనం ఈ భూమి మీద ఉండం. ఇవన్నీ మనం ఓపెన్గా ఒప్పేసుకుంటాం. ఈరోజు నాది, రేపు నాది కాదు. ఈరోజు నాది, ఈరోజు హ్యాపీగా ఉన్నాను, సుఖముగా బ్రతుకు నిమిత్తము అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించు. ఎలా చేయాలట? బతిమాలమన్నాడా? ఎలా చెప్పమన్నాడు సంఘానికి ఈ విషయాన్ని? ఆజ్ఞాపూర్వకంగా చెప్పు. ఆజ్ఞాపించు, సంఘానికి ఆజ్ఞాపించు. నెక్స్ట్, వారు అసలైన జీవితం రాబోతుందట, వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తం రాబోయే కాలానికి వెదజల్లాలి, మంచి పునాది వేసుకోవాలి. మేలు చేయువారును తమ కొరకు మంచి పునాది రాబోవు కాలమునకు వేసుకొనుచు మేలు చేయువారును. చూసారా, డబ్బును ఎలా ఖర్చు పెట్టమంటున్నాడు? మేలైన కార్యాలకు నీ ధనాన్ని విత్తు, దానికి తగిన ప్రతిఫలం దేవుడు నీకు ఇస్తానే ఉంటాడు. అందుకే దావీదు మహాభక్తుడు అన్నాడు, ప్రభువా నీ మందిర నిర్మాణం కోసం మేము ఇస్తున్నాం, మాదేమి ఇవ్వట్లేదు ప్రభువా, నువ్వు ఇచ్చిందే నీకు ఇస్తున్నాం ప్రభువా అన్నాడు మహాభక్తుడు దావీదు. అర్థమైందా? సో మేలు చేయువారును సత్క్రియలను ధనము గలవారును. ఏ ధనం అట? మన ధనం ఏ ధనం అవ్వాలి? ఇప్పుడు సత్క్రియలను ధనం కావాలి మన దగ్గర. సత్క్రియలను ధనము గలవారును, ఔదార్యం అంటే ఇచ్చే గుణం అందరిలో ఉండాలంటున్నాడు. ఇప్పుడు నీలో ఇచ్చే గుణం ఉంటేనే దేవుడు నీకు ఇచ్చే పరిస్థితి వస్తుంది. నీలో బిగబట్టే గుణం ఉన్నప్పుడు దేవుడు కూడా ఏం చేస్తాడు? బిగబడతాడు, అంతే. నువ్వు మంచి పనికి ముందుకెళ్ళినప్పుడు నీకు మంచి చేయడానికి ఆయన ఎందుకు ముందుకు రావాలి? సో అందుకే మనం ఎప్పుడు కూడా ఒక బీదను ఆదుకోవటంలో కానీ, ఒక సత్కార్యం చేయటంలో కానీ, ఒక మంచి పని కానీ, అది యథార్థమైన కార్యం అనిపించినప్పుడు ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే దానికి విత్తాలి, మంచి పనికి విత్తాలి. చూడండి ఏమంటున్నాడు అక్కడ, ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండాలని వారికి ఆజ్ఞాపించుము. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, దేవుడు అన్ని విధాలుగా మనల్ని దీవించగలడు, ఆశీర్వదించగలడు, సమృద్ధికరమైన వాతావరణంలోనికి నడిపించగలడు. ఆ సామర్థ్యం ప్రభుకుంది. ఆయన మనల్ని విడువడు, ఎడబాయడు. అయితే మనం ఏం చేయాలంటే ఆయన మాటలకు విధేయత చూపిస్తూ వెదజల్లి అభివృద్ధి పొందాలి. నిన్ను ఎన్నుకున్నాడు అంటే ఇప్పుడు అరిమతు యోసేపు వెనక్కి తగ్గకూడదు, ముందుకే వెళ్ళాలి. ఆ సమాధి ఇచ్చే ఇవ్వకపోతే ఆయన ప్రణాళిక నెరవేరదు అరిమతు యోసేపు విషయంలో. అర్థమైందా? అలాగే కొర్నేలికి సమస్తాన్ని ధారాళంగా దయచేసి శతాధిపతిని చేశాడంటే కొర్నేలు ఆ ధర్మకార్యాలు చేయాలి. అవి జ్ఞాపకార్థంగా ఎక్కడికి వెళ్ళాలి? దేవుని సన్నిధికి వెళ్ళాలి. ఇప్పుడు చెప్పండి, ధనవంతులకు వారు దేవుని సన్నిధిలో ఉంటారా ఉండరా? ఇదేంటండి, ఉండరని ఉంది కదా బైబిల్లో. ఉండరు, ఉంటారు, రెండు ఆన్సర్స్ కరెక్టే. ధనవంతులు దేవుని రాజ్యంలో ప్రవేశించరు, అలాగే ప్రవేశిస్తారు, రెండు కరెక్టే. ఈ రెండు ఎలా కరెక్ట్ అంటే దేవునికి ఇష్టుడైన ధనవంతుడు, దేవునికి అవిధేయుడైన ధనవంతుడు. అర్థమైందా? ధనము కొరకే బ్రతికిన ధనవంతుడు, దేవుని కొరకు బతికిన ధనవంతుడు. దేవుని ఎడల ధనవంతుడు, లోకము ఎడల ధనవంతుడు. ఇలా ఇద్దరు ధనవంతులు మనకు బైబిల్లో కనబడతారు. సో ధనవంతుడు అన్న కనబడిన ప్రతిసారి ఒకసారి చదివేసి ఇంకెవడు ధనవంతుడైనా సరే వాడిని ద్వేషిస్తూ బతకడం కరెక్ట్ కాదు. అప్పుడు రేపొద్దున నువ్వు కూడా అభివృద్ధి పొందొచ్చు, నిన్ను కూడా అభివృద్ధి పరచొచ్చు దేవుడు, నిన్ను కూడా క్రమక్రమంగా దీవించవచ్చు, క్రమక్రమంగా ఆశీర్వదించవచ్చు. ఎందుకంటే సత్యములో ఉన్నవానికి దీవెనలు ఎక్కువ, అసత్యములో ఉన్నవానికంటే కూడా సత్యములో ఉన్నవానికి దీవెన మరీ అధికముగా కలుగుతుంది. ఎందుకంటే నీ సత్యమే నిన్ను ఏం చేస్తుంది? కాపాడుతుంది, దీవిస్తుంది. నీ సత్యమే నిన్ను బలపరుస్తుంది, నీ సత్యమే నిన్ను ఆశీర్వదిస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, సత్యములో వర్ధిల్లుతూ నేర్చుకుంటూ దినదినాభివృద్ధి చెందుతూ
క్రమక్రమంగా ఆయన ఆశీర్వాదాన్ని పొందుకుంటూ ఏదో రోజు సమస్తాన్ని వదిలేసి ప్రభా వచ్చేస్తున్నాను ప్రభా, ఐఎమ్ రెడీ, నేను చేయాల్సిందంతా చేశాను, మంచి పోరాడాను, నాకు పరుగు కడముట్టించేశాను ప్రభా, నేను సిద్ధంగా ఉన్నాను, తీసుకెళ్ళిపో ప్రభా అని చిట్ట చివరి దశలో ప్రార్థన చేయగలిగే శక్తి, బలము ఒక విశ్వాసిగా మీ అందరిలో ఉండాలి. అలాంటి బలమైన స్థితి మీ అందరూ పొందుకుంటారని, కలిగి ఉంటారని నమ్ముతూ అభివృద్ధి పొందే స్థితిలోనే మీరు అందరూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు మీ కుటుంబాలన్నీ కూడా నిత్యం అభివృద్ధి ఒక అన్నగా, ఒక తమ్ముడిగా నేను కోరుకుంటున్నాను. మీరందరూ బాగుండాలి, మీరందరూ పచ్చని మొక్కల వలె ఉండాలి, మీ పిల్ల పాపలతో సుఖ సంతోషాలతో విశ్వాసమందు భాగ్యవంతులుగా, స్థిరులుగా, ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులుగా, ఆయన నిత్యజీవ ప్రయాణంలో ఈ లోకం అశాశ్వతమని, రాబోయే లోకమే శాశ్వతమని గురి యొద్దకు పరిగెత్తే గుంపులో మీరందరూ ఉండాలని, ఇక్కడ అక్కడ కూడా దైవ దీవెనలు పొందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. దయగదేవ సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా కన్న తండ్రి, సర్వకృపానిధి, ఇప్పటివరకు మా హృదయాలలో విత్తినటువంటి విలువైన మాటలను బట్టి స్తోత్రం తండ్రి. పిల్లలను బలపరచండి, మీ కృపలో భద్రపరచండి ప్రభా. వెదజల్లి అభివృద్ధి పొందే స్థితిలో మమ్మల్ని అందరి నుంచి ప్రభా, మేము ఈ లోకాన్ని విడిచిపెట్టే లోపు గొప్ప కార్యాలు మీ కొరకు జరిగించడానికి కొర్నేలి వలె, అరిమత యోసేపు వలె ప్రభా, తిమోతి కాలంలో సంఘంలో ఉన్నటువంటి ప్రభా మీ పిల్లలైన ధనవంతులైన విశ్వాసుల వలె తండ్రి, మేము కూడా ప్రభా సమృద్ధికరమైన స్థితిలో ఉండి అభివృద్ధి పొందుతూ దినదినాభివృద్ధి చెందుతూ మీ కొరకు ప్రభా మంచి కార్యాలు, గొప్ప కార్యాలు చేయగలిగే స్థితిలో మమ్మల్ని నిలబెట్టమని. ధనవంతుడు అనగానే తండ్రి ప్రభా 2 అర్థాలు మేము తెలుసుకోగలిగాం. మీకు ఇష్టం లేని ధనవంతులుగా మేము ఎప్పటికీ లోకంలో బతికి చచ్చిపోకూడదు. మీకు ఇష్టమైన సమృద్ధి కలిగిన స్థితిలో మేము అందరం ఉండడానికి ప్రభా, సమృద్ధిలో మీ కార్యాలు ఇంకా గొప్పగా జరిగించడానికి, ఏ కుటుంబం అయితే ఇప్పుడు శోధనలో ఉందో, వేదనలో ఉందో ప్రభా, వారిని విడిపించమని క్రమక్రమంగా కుటుంబాలకు అభివృద్ధి దయగలదా, వారి విశ్వాసమును బట్టి వారి కుటుంబాల్లో గొప్ప కార్యాలు జరిగించమని, వారు చేస్తున్న ప్రార్థనకు తగిన ప్రతిఫలము దయచేయమని, ఎవరైతే ప్రభువా అస్వస్థతతో బాధపడుతున్నారో వారికి స్వస్థత దయచేసి బలపరచమని, ముఖ్యంగా కళవతక్క కుమారుడు, పెద్ద కుమారుడు రంజిత్ విషయమే ప్రార్థిస్తున్నాను తండ్రి. భయంకరమైన శోధనలో ఆ రాజిరెడ్డి గారు బలవతక్క కుటుంబం ఉంది, వారిని జ్ఞాపకం చేసుకోండి, ఆ యొక్క శ్రమలో నుండి వారిని విడిపించండి తండ్రి. ఆ భయంకరమైన స్థితిలో నుండి ఆ బిడ్డను విడిపించి స్వస్థపరిచి మరలా మీ మధ్యలోకి తీసుకొని వచ్చి ప్రభా మీ పనిలో, పరిచర్యలో ఒక బలమైన పాత్రగా వాడుకోమని, మీ చిత్తానుసారంగా సమస్తము జరిగించమని వేడుకుంటున్నాం. అలాగే ప్రభా మణిపూర్ ప్రయాణంలో కూడా మీరు మాకు తోడుగా ఉండండి, అలాగే ఇజ్రాయెల్ ప్రయాణంలో కూడా మీరు మాకు తోడుగా ఉండండి. సంఘాన్ని దీవించండి, ఆశీర్వదించండి. లైవ్ ద్వారా ఎన్ని కుటుంబాలు అయితే వాక్యాన్ని విన్నారో, వారి హృదయాల్లో బదిలం చేసుకున్నారో వారిని, వారి కుటుంబాలను, సంఘాలను, సేవకులను కూడా దీవించండి, ఆశీర్వదించండి. మీ కాపుదల ప్రతి కుటుంబానికి సమృద్ధిగా దయచేయమని ఘనత, మహిమ, ప్రభావములు మీకు చెల్లిస్తూ యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మనవులు సమర్పిస్తూ జవాబు పొందుకొనుచు మా పరిచర్యను, మా మినిస్ట్రీని మీ దయగల హస్తాలకు అప్పగించుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ.